జనరల్గా మనం సండే క్లాస్లో ఎగ్జామ్ ఎలా రాయాలి అనేది చెప్పుకోవాలనుకున్నాము. అట్లానే ఇంకోటి కాన్సెప్ట్ వచ్చేసి సాలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అయితే స్టార్ట్ చేయాలి. అయితే ఈరోజు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మీకు సాలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫినిష్ చేసిన తర్వాత ఎగ్జామ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం సండే ఎగ్జామ్ గురించి మాత్రమే డిస్కస్ చేసుకోవాలంటే పేపర్స్ కానివ్వండి, ఎగ్జామ్ ప్యాటర్న్ కానివ్వండి, అది మనం డిస్కస్ చేయాలని సండే టైం టేబుల్ పెట్టుకున్నాం కదా. సో కాబట్టి ఫస్ట్ అయితే నేను రేపు చెప్పాను కదా జర్నీలో ఉంటానని, కాబట్టి మీకు ముందే క్లాస్ మిస్ చేయకుండా సాలెంట్ ఫీచర్స్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫినిష్ చేసిన తర్వాత ఎగ్జామ్ గురించి అయితే చెప్తాను. సో మీకు నేను ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తాను. కనిపిస్తుందా? ఎవరైనా రెస్పాన్స్ ఇవ్వండి. నేను షేర్ చేసేది కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఓకే. సరే, మీకు నేను ఈ ఇమేజ్ షేర్ చేస్తున్నాను గ్రూప్లో, చూడండి. సో ఈరోజు క్లాసుకు సంబంధించిన కీవర్డ్స్ అన్నమాట, అంటే జనరల్గా మనం ఏం డిస్కస్ చేయబోతున్నాము అనేది. ఓకేనా? అది బెస్ట్ కదా, బ్లర్గా కనిపించేదానికన్నా మీ దగ్గరే ఆ ఫోటో ఉంటుంది. ఓకేనా? సో సరే, ఆ పిక్చర్ పట్టుకుని చూస్తూ ఉండండి, అంటే వాట్ వీఆర్ ఏం చెప్పుకోబోతున్నాం అనేది మీకు తెలియడం కోసంగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టర్డే క్లాస్లో మనం కాన్స్టిట్యూషన్ వచ్చింది అంతా చెప్పుకున్నాము. సో ఎనాక్ట్మెంట్ ఇయర్కి ఫుల్లీ ఫోర్స్కి వచ్చిన డేట్కి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సో ఎనాక్ట్మెంట్ డేట్ అడిగితే నవంబర్ 26, 1949. ఫుల్లీ ఫోర్స్లోకి వచ్చింది ఎప్పుడు అంటే కనుక జనవరి 26, 1950. సో ఈ డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు అంటే మనకి నవంబర్ 26, 1949 ఎప్పుడైతే మనం ఎనాక్ట్ చేసుకున్నామో అప్పటికి మనకి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, అవి ఎన్ని పార్ట్స్గా ఎన్ని షెడ్యూల్స్గా ఉన్నాయి, అది తర్వాత ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి అనేది మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఎట్ ది టైమ్ ఆఫ్ ది కమెన్స్మెంట్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం మనం ఎనాక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే 395 ఆర్టికల్స్ ఉన్నాయి. అవి 22 పార్ట్స్గా 8 షెడ్యూల్స్గా అయితే కనుక డివైడ్ అయ్యాయి. ఇప్పుడు మనకి నియర్లీ 500 ఆర్టికల్స్, దాన్ని మనం నెంబర్గా ఇవ్వాలి అంటే అప్డేటెడ్గా చెప్పాలంటే 448 ఆర్టికల్స్ విచ్ ఆర్ డివైడెడ్ ఇంటూ 25 పార్ట్స్ అండ్ 12 షెడ్యూల్స్. ఓకేనా? ఈ రెండు అలానే డేట్స్ సంబంధించిన 2 డేట్స్ మనకి చాలా ఇంపార్టెంట్, అవి మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు క్లాస్లో మనం రాజ్యాంగంలో మనకి చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి, అంటే దేర్ ఆర్ సో మెనీ ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అండర్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అయితే దానిలో కొన్ని ప్రొవిజన్స్ చాలా ఇంపార్టెంట్. దయచేసి అందరూ మ్యూట్ చేసి పెట్టుకోండి. ఓకే. సో ఎన్నో ప్రొవిజన్స్ ఉన్నాయి. మరి 448 అంటే దాదాపుగా ఇప్పుడు 500 ఆర్టికల్స్ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క ఆర్టికల్లో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఉంటుంది. కానీ మొత్తం అంతా కాన్స్టిట్యూషన్ తీసుకుంటే దేర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ప్రావిజన్స్. ఆ ప్రావిజన్స్ అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు సాలెంట్ ఫీచర్స్ అంటే రేపు ఎవరైనా అమెండ్మెంట్స్ తీసుకురావాలి అంటే, అమెండ్మెంట్స్ అంటే ఏంటి? సవరణలు. అంటే రాజ్యాంగంలో ఏదైనా చేంజెస్ తీసుకురావాలని ఎవరైనా ప్రయత్నం చేసినప్పటికీ కూడాను మెయిన్గా
వీటికి సంబంధించిన చేంజెస్ తీసుకురాకూడదు అనమాట. అంటే సారాంశం, రాజ్యాంగం యొక్క మెయిన్ సారాంశం అనేది ఎక్కడుంటుందంటే సాలెంట్ ఫీచర్స్లోనే ఉంటుంది. కాబట్టి వాటికి అతీతంగా మనం ఎలాంటి ప్రొవిజన్స్ కూడా, ఎలాంటి ఆర్టికల్స్ కూడా రేపు ఫ్యూచర్లో తీసుకురాకూడదు అనమాట. మన రాజ్యాంగం అంతా వీటిల చుట్టే తిరుగుతుంది. సో వాటిల్నే మనం సాలెంట్ ఫీచర్స్ అనొచ్చు, లేదా ఇంపార్టెంట్ ఫీచర్స్ అనొచ్చు. సో కాబట్టి నేను అక్కడ మీకు పెట్టాను కదా, దాని ప్రకారంగా మనం ఇప్పుడు అవన్నీ కూడా డిస్కస్ చేస్తాము. అటడుగురా. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి దెర్ ఆర్ 12 ఇంపార్టెంట్ సాలెంట్ ఫీచర్స్. సో అవేంటి, ఆ 12 ఏంటి అనేది ఒకసారి చదువుతాను చూడండి. ఫస్ట్ మనకి రిటర్న్ కాన్స్టిట్యూషన్, సెకండ్ వన్ లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్, థర్డ్ వన్ ఏ సావరిన్, నాకు ఆ లైట్ ఏమో ఫస్ట్ది ఏ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్, ఇది థర్డ్ ఫీచర్. నెక్స్ట్ వన్ క్వాజీ ఫెడరల్, ఫిఫ్త్ది పార్లమెంటరీ డెమోక్రసీ అండ్ క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో దయచేసి అందరూ కూడా మీవి మ్యూట్ పెట్టుకోండి, మీరు ఇంకొకరిని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్, తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, 8th వన్ ఫండమెంటల్ డ్యూటీస్, 9th వన్ అడల్ట్ సఫరేజ్, 10th వన్ సింగిల్ సిటిజన్షిప్, 11th జ్యుడిషియల్ రివ్యూ అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, అండ్ 12th బోత్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్. ఇప్పుడు ఈ 12 సాలెంట్ ఫీచర్స్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ వన్ ఏంటి, ఇప్పుడు మీకు ఆల్రెడీ నిన్న క్లాసిఫికేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మనం చెప్పుకున్నప్పుడు రిటర్న్ అండ్ అన్ రిటర్న్ చెప్పుకున్నాం కదా. రిటర్న్ కాన్స్టిట్యూషన్ అండ్ అన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే ఎవరైనా ఒక్క నిమిషంలో చెప్పండి. ఎవరైనా ట్రై చేయండి, ఎక్కువ ఇంటరాక్షన్గా మనం చెప్పుకుంటేనే మీకు రేపు బాగా గుర్తొస్తాయి. చెప్పండి, మేఘా గారు చెప్పండి. Yes, very good. The best example for written constitution is India. Very good. Unwritten constitution ki example enti? వెరీ గుడ్. సో కాబట్టి రేపు మీకు ఎగ్జాంపుల్స్ అడిగినా, రిటర్న్ అండ్ అన్ రిటర్న్ గురించి అడిగినా సరే ఈజీగా రాయగలుగుతానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, సో కాబట్టి రిటర్న్ కాన్స్టిట్యూషన్కి మీకు డిఫరెన్స్ ఆల్రెడీ తెలుసు. అయితే మన ఇండియాలో రిటర్న్ కాన్స్టిట్యూషన్ లెంతియెస్ట్ అనమాట. ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగాల్లో కల్లా మన కాన్స్టిట్యూషన్ చాలా పెద్దది. కాబట్టి మనది రిటర్న్ ఫార్మేట్లో ఉంటుంది. అలాగే మన రాజ్యాంగం చేసినప్పుడు డ్రాఫ్టింగ్ కమిటీకి హెడ్ ఎవరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో ఇది చేసినప్పుడు మనకి చైర్మన్గా ఆయనతో పాటుగా ఇంకో 8 మంది ఉన్నారు. మీకు నేను ఆల్రెడీ ఆ పేర్లు చెప్పాను, ఈరోజు పీడిఎఫ్ కూడా షేర్ చేశాను కదా. సో దానిలో వాళ్ళ నేమ్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. సో ఆయనతో పాటుగా ఇంకొక 8 మంది కూడా చాలా ప్రికాషన్స్ తీసుకుని చాలా కాన్స్టిట్యూషన్స్ నుంచి ఎన్నో ప్రావిజన్స్ని అయితే తీసుకొచ్చి ద బెస్ట్ ప్రావిజన్స్ ఏదైతే ఉంటాయో అది కూడా ఇండియాకి, ఇండియన్ ట్రెడిషన్స్ అండ్ ఇండియన్ కస్టమ్స్కి బేస్ చేసుకుని తీసుకొచ్చారు. చాలామంది ఏం చెప్తారంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని బ్యాగ్ ఆఫ్ బారోయింగ్స్ అంటారు. ఎందుకంటారంటే చాలా కంట్రీస్ నుంచి తెచ్చుకుని బుట్టలో వేసుకుని అదే చేశారు. కానీ ఏంటి స్పెషాలిటీ అని చెప్పి చాలా కంట్రీస్ వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు. బట్ మన ఫ్రేమర్స్ ఏం చేశారంటే తీసుకుని వచ్చారు. అవును, బెస్ట్ ప్రొవిజన్స్ తెచ్చుకుని అడాప్ట్ చేసుకోవడం తప్పలేదు కదా, కానీ మన ఇండియన్కి ట్రెడిషన్స్కి కస్టమ్స్కి ఏవైతే సూటబుల్ ఉంటాయో వాటిల్నే పెట్టడం జరిగింది. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ అవర్ ఫ్రేమర్స్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. తర్వాత ఇవన్నీ తీసుకుని వాళ్ళు కాన్స్టిట్యూషన్లో తీసుకుని చాలా పెద్దగా, అంటే ఒక టాస్క్ లాగా అయితే తీసుకున్నారనమాట. 20th సెంచరీలో ఉన్నప్పుడు వీళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. ఇది మనకి ఫోర్స్లోకి 26 జనవరి 1950లో వచ్చింది. మీకు ఆల్రెడీ నేను డేట్స్ చెప్పాను కదా. సో అదే నెక్స్ట్. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ ఫీచర్స్ ఇండియావే కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్స్ లాగా ఏం అవసరం లేదు. బికాస్ మన ఇండియానే లెంతియెస్ట్ అనమాట, ప్రపంచంలోనే లెంతియెస్ట్ అండ్ లాంగెస్ట్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్, సో రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ది, ఎందుకంటే మనది రిటర్న్ ఫామ్లో ఉంది అని చెప్పడానికి ఒక ఫీచర్. నెక్స్ట్ లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్ అనేది ఇంకొక ఫీచర్. సో
చాలా పెద్దదన్నమాట. ఎందుకంటే చాలా డీటెయిల్డ్గా రాశారు. రేపు ఎప్పుడైనా మనకి ఏదైనా తెలియకపోతే ఇబ్బంది పడతాము అని చెప్పేసి ప్రతి ఒక్క ప్రొవిజన్ని చాలా డీటెయిల్డ్గా అనేది రాయడం జరిగింది. కాబట్టి మనది చాలా లెందియెస్ట్ అనమాట. అలాగే ఈ కాన్స్టిట్యూషన్ మనకి పాస్ చేసినప్పుడు మనకి 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్, 8 షెడ్యూల్స్ ఉన్నాయి చెప్పాను కదా. తర్వాత మనం అమెండ్మెంట్స్ చేస్తూ వస్తున్నాము. సో లేటెస్ట్ అమెండ్మెంట్ ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే కనుక మనకి 2024లో 108th అమెండ్మెంట్ కూడా సైన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా వచ్చేసి ఉంటాయి, ఇంకా మనం అప్డేటెడ్ కూడా చూడాలి. నేను మళ్ళీ మీకు అప్డేటెడ్ అమెండ్మెంట్ కూడా చూసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో ఎట్ ప్రెజెంట్ అయితే మనకి 25 పార్ట్స్, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఆర్టికల్స్ వచ్చేసరికి ఏంటంటే అప్డేటెడ్ వెర్షన్లో ఇంకా 448 చూపిస్తుంది. బట్ ఎక్కడ తీసుకున్నా సరే నియర్లీ 500 అనే మనకి వస్తుందన్నమాట. మీకు రేపు 448 అని ఇస్తే 448 పెట్టండి. ఎట్ ది టైమ్ ఆఫ్ అమెండ్మెంట్ అన్నట్లు అడిగితే కనుక 395 ఎక్కడుందో చూసుకుని జాగ్రత్తగా రాజ్యాంగం వచ్చినప్పుడు అని అడుగుతారు. అది కరెక్ట్గా చూసుకోండి క్వశ్చన్, అక్కడే కన్ఫ్యూజన్ అవుతారు. సో రాజ్యాంగం వచ్చినప్పుడు అని అడిగితే మీరు 395 ఆర్టికల్స్, 22 పార్ట్లు, 8 షెడ్యూల్స్ అని పెట్టాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? సో జాగ్రత్తగా క్వశ్చన్ ఏం అడిగారని చూడండి. మనకు ఒక్కసారి తెలిసిన కుతూహలంలో ఏం చేస్తామంటే నాకు తెలిసింది అని చెప్పేసి రాంగ్ పెట్టేస్తాం. రేపు వచ్చిన తర్వాత అయ్యో ఇది నాకు తెలిసి కూడా తప్పు పెట్టామే అని ఫీల్ అవుతాం అనమాట. కాబట్టి ప్రశాంతంగా మీకు ఇప్పుడు నెక్స్ట్ 1 అవర్ మీకు ఎగ్జామ్ గురించి చెప్తాను కాబట్టి నోట్ చేసుకోండి ప్రతి పాయింట్ నేను చెప్పేది. నెక్స్ట్ అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి ఎందుకు లెంది? సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి ఎందుకు లెంది అంటే ఏ కారణాలంటే ఇండియా అనేది మనకి ఫెడరల్ స్టేట్ కాబట్టి దానిలో ఉన్న ప్రొవిజన్స్ అన్నీ కూడా సెంటర్ స్టేట్కి మధ్య రిలేషన్స్ ఉంటాయి. అంటే సెంట్రల్ గవర్నమెంట్తో స్టేట్ గవర్నమెంట్స్ యొక్క రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అనేది ప్రతిదీ మనం క్లియర్గా చెప్పాలి. లేకపోతే రేపు ప్రాబ్లం వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది. అందుకోసంగా మనకి ఏంటి అంటే ప్రతి ఒక్క ప్రొవిజన్ ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనకి చాలా క్లియర్గా రాయడం జరిగింది. అలానే మన ఇండియాలో ఏంటంటే ద టెరిటరీ ఆఫ్ ఇండియా కంప్రైజెస్ అంటే మన దేశంలో ఎన్నో భాషలు, ఎన్నో రీజియన్స్, ఎన్నో కులాలు, ఎన్నో మతాలు. ఎట్లా అంటే భారతదేశం అనేది యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్పుకుంటాం కదా. అంటే ఏంటి? భిన్నత్వంలో ఏకత్వం. సో ఎన్ని అలా ఉన్నా సరే మన భారతీయులంతా కలిసి అన్నదమ్ముల వలె ఉంటారు అనే ఒక భావన కూడా ఉంది. ఎందుకంటే చాలా తెగల వాళ్ళు ఉంటారు, చాలా ఎన్నో రకాల కులాల వాళ్ళు, ట్రైబల్ పీపుల్. సో ఇట్లా చాలామంది కలిసి ఇండియాలో ఉంటారు కాబట్టి అందరినీ ఉద్దేశించి మనం తీసుకురావాలి. సో ప్రతి ఒక్కరిని కూడా మనం సోషల్లీ, ఎకనామికల్లీ అంటే ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళని మనం రక్షించాలి. కాబట్టి వాళ్ళందరికీ కోసంగా కూడా తీసుకురొచ్చారు. కాబట్టి ఇన్ని తీసుకురావడం వల్ల కూడా మన రాజ్యాంగం చాలా లెందీగా ఉంటుంది. ఇంకొక కారణం ఏంటి మన రాజ్యాంగం లెందీగా ఉండడానికి అంటే మనం చాలా గోల్స్ పెట్టుకున్నాం కాన్స్టిట్యూషన్లో. మీకు ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, మీకు ప్రియాంబుల్ కూడా చెప్పాను కదా. మనం నెక్స్ట్ క్లాస్లో ప్రియాంబుల్ కూడా డిస్కస్ చేద్దాం. సో ప్రియాంబుల్లో కూడా మనకి ఏంటి అంటే ఎన్నో రకాల గోల్స్. ప్రియాంబుల్ అంటే ఏంటి? మనం ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాం. సో ఈ రాజ్యాంగం ద్వారా మన భవిష్యత్తులో ఏది అచీవ్ చేయాలనుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి అవన్నీ కూడా ఉంటాయి. సో మనం ఈ రాజ్యాంగం ద్వారా వెల్ఫేర్ స్టేట్గా మనల్ని మనం సంరక్షించుకునే దేశంలాగా చూసుకుంటున్నాం. స్టేట్ అనే వర్డ్ ఒక్కొక్క చోట వచ్చినప్పుడు మనకి అది దేశం అండి, గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి స్టేట్ అంటే మనకి రాష్ట్రం కాదు. స్టేట్ మీన్స్ హియర్ దేశం. సో వెల్ఫేర్ స్టేట్ మన యొక్క భారతదేశం ఒక సంరక్షణగా మనం తెచ్చుకున్నాము. సో దీనిలో ఎన్నో ఫండమెంటల్ రైట్స్ అని, డ్యూటీస్ అని, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని, సో ఎన్నో మనం తీసుకొచ్చుకున్నాం కాబట్టి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకని లెంతియెస్ట్గా ఉండింది. నెక్స్ట్ సో కొన్నేమో మనం ఏం చేసుకున్నామంటే ఎన్నో ఫార్మాట్స్ తెచ్చుకుని, ఒక్క నిమిషం చిన్నక్క, ఓకే అడగండి. క్వశ్చన్స్ అన్ని క్లాస్ అయ్యాక అడగండి. ఇప్పుడు ఎగ్జామ్కి ఇప్పుడు సంబంధించింది అయితే ఇమీడియట్గా అడగండి. చెప్పండి సార్.
క్లాసుకు సంబంధించిన డిస్కషనేనా? మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. మీరు క్లాస్ కొంచెం మీకు ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత కొంచెం డౌట్స్ అడగండి. యువర్ వాయిస్ ఈజ్ బ్రేకింగ్ సార్. నా వాయిస్ బాగానే ఉందా? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సార్ మీరు ఎండ్ ఆఫ్ ది క్లాస్లో అడగండి. ఓకే, నా వాయిస్ క్లియర్గానే ఉంది కదా? ఎవరైనా చెప్పండి. ఓకే ఓకే చెప్పండి అండి. నా వాయిస్ కట్ అవుతుందా అండి? ఒక్క నిమిషం అయితే. లత గారు మీరు మ్యూట్ చేసుకోండి. హలో, ఇప్పుడు ఎలా ఉందండి? ఓకే ఓకే. సో ఒకసారి మీరందరికి నా వాయిస్ క్లియర్గా ఉంది కదా? ఓకే, అయితే మీ డౌట్స్ ఉంటే నన్ను ఎండ్ ఆఫ్ ది క్లాస్లో అడగండి. వీడియో రికార్డ్ చేయండి అంటున్నా మేడం. ఏదైనా మిస్ అయితే చేస్తాను సార్, క్లాస్ మిస్ అయితే చేస్తాను. ఎందుకంటే ఓకే. సో మనం లెందియెస్ట్ కాన్స్టిట్యూషన్ అనడానికి రీజన్స్ ఏంటి అనేది అయితే మనం చూస్తున్నాము. సో 3 రీజన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఎందుకు అంటే మనది చాలా రేసెస్, రిలీజియన్స్, చాలా ట్రెడిషన్స్ ఫాలో అవుతున్న మన కంట్రీ కాబట్టి మనకి చాలా రకాలుగా మనం ఎంతోమందిని దృష్టిలో పెట్టుకుని, అంతే కదా, ఇప్పుడు ఒకరి కోసమే ఆలోచిస్తే ఒకరికి అన్యాయం చేసినట్లు అవుతుంది. కాబట్టి ఎన్నో రకాలుగా ఆలోచించి అయితే మనం మన యొక్క రాజ్యాంగాన్ని అయితే తీసుకొచ్చుకున్నాం. సో దానివల్ల ఇది లెందీ అయిపోయింది. అలానే సమ్ కన్వెన్షన్స్ ఆఫ్ ది అన్రిటన్ బ్రిటన్ కాన్స్టిట్యూషన్ 35 అని తెలీదు, ఒకసారి అడుగాను నేను. సో ఎన్నో రకాలుగా మనం తీసుకుని వచ్చుకుని అలా ఇప్పుడు ప్రతి చోటకి మీరు ఏ కాన్స్టిట్యూషన్ తీసుకున్నా ఎలా ఉంటుందంటే కట్టే కొట్టే తెచ్చే అన్నట్లు ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా చూసుకున్నప్పుడు మనం దాన్ని క్లియర్గా డీటెయిల్డ్ ఫార్మెట్లో మనం చూసుకోవాలి అనుకుంటే మనకి తెలియదు. కానీ మన కాన్స్టిట్యూషన్ మీరు చదివినట్లయితే చాలా సులభంగా ప్రతి ఒక్కరికి ఆ ప్రొవిజన్ వెనకాలన్న పరమార్థం ఏంటనేది అర్థమయ్యేలా తీసుకొచ్చారు. సో చాలా కష్టపడి ఇష్టంగా అయితే మన రాజ్యాంగం తీసుకొచ్చారు కాబట్టి ఇంకా లెందీగా అనేది ఉండింది. అలానే మనకి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇచ్చారు. ఇప్పుడు ఏదైనా సరే ఒక్కరితో ఆగిపోదు, చాలామందితో ఇంటర్లింక్ ఉంటుందన్నమాట. సో అందువల్ల కూడా మన కాన్స్టిట్యూషన్ అనేది లెందీగా ఉండింది. తర్వాత ఇంకా మెనీ అదర్ ప్రొవిజన్స్ చాలా ఉన్నాయి మనకి. సిటిజన్షిప్ కానివ్వండి, ఎలక్టోరల్ మిషనరీ కానివ్వండి, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, ఇలా చాలా రకాలుగా ఉండడం ద్వారా మన రాజ్యాంగం చాలా లెందీగా అనేది ఉంటుంది. Therefore, Indian Constitution is the lengthiest among all the constitution in the world. అంటే ప్రపంచంలో అన్ని కాన్స్టిట్యూషన్స్ కన్నా కూడా మన రాజ్యాంగం చాలా పెద్దది. నెక్స్ట్, ఏ సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్. ఈ పదాలు మీరు ఎక్కడ వినుంటారు? ప్రియాంబుల్లో వినుంటారు. ప్రియాంబుల్ అంటే పీఠిక అంటాం కదా. సో ప్రియాంబుల్లో మనం ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాం విత్ దిస్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్ ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారంటే, సో ఫస్ట్ మనం ప్రియాంబుల్లో మనం తీసుకున్నట్లయితే ఈ పదాలన్నీ మనకు కనిపిస్తాయి. దానిలో సావిర్నిటీ అంటే ఏంటి? సావిర్నిటీ అంటే ఏంటంటే స్టేట్ హ్యాస్ పవర్ టు లెజిస్లేట్. అంటే స్టేట్ మీన్స్ ఇక్కడ మనకి ఇండియా, గుర్తుపెట్టుకోండి. స్టేట్ అంటే మనం జనరల్గా రాష్ట్రాలు అంటాం కదా. స్టేట్ హియర్ మీన్స్ దేశము, నేషన్. సో స్టేట్కి చట్టాలు చేసుకునే పవర్స్ ఉంటాయి, కానీ కాన్స్టిట్యూషనల్ లిమిటేషన్స్ కూడా ఉంటాయి. లిమిటేషన్స్ లేకపోతే ఎవరికి ఇష్టమైనది వాళ్ళు చేయాలని చూస్తారు. మీరు తీసుకుంటే
రాజ్ నారాయణ్ వర్సెస్ ఇందిరా నెహ్రూ కేసులో, అంటే ఇందిరాగాంధీ మీద కేసు ఫైల్ అవుతుందన్నమాట. ఒకప్పుడు ఎలక్షన్స్ జరిగినప్పుడు ఏంటంటే రాజ్ నారాయణ్ విన్ అయితే ఆ ఎలక్షన్స్ తీపించేయాలనే ఉద్దేశంతో ఒక అన్కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకురావడానికి ఇందిరాగాంధీగా ట్రై చేశారు. సో ఆ అమెండ్మెంట్ని అయితే కనుక అన్కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగానికి అతీతంగా ఉందని కొట్టివేయడం జరిగింది. అదే కాన్స్టిట్యూషనల్ లిమిటేషన్స్ లేకపోతే ఇలాంటి పొలిటికల్ లీడర్స్ చాలా అన్నెసెసరీ అండ్ అనెథికల్ అమెండ్మెంట్స్ తీసుకురావడానికి, సో ప్రజల నుంచి ఇంకా దోచుకోవడానికి కానివ్వండి, ప్రజల్ని ఇంకా నాశనం చేయడానికి చాలా ట్రై చేస్తారు. బికాస్ మనం ఇప్పుడు ఎలాంటి దేశంలో ఉన్నాము అంటే పొలిటికల్గా ఏదైనా చేస్తారనమాట. అంటే ప్రజల కోసం ఏమైనా చేస్తున్నారు వీళ్ళు మంచి అనుకునే లోపే మేబీ ఏదో రీజన్ ఉండుంటుంది అని మనమే అంటే నిజంగా ఒక మంచి పొలిటీషియన్ ఉన్నా కూడా మనం గుర్తించలేని స్థాయికి వచ్చేసాం. అది మన తప్పు కాదు, అలాంటి రాజకీయ నాయకులు ఉండడం వల్ల మనం ఇట్లా అవుతున్నాం అన్నమాట. సో అది ఇంకా అది ఒక పొలిటికల్గా ఒక రాజకీయంగా మనం తీసుకున్నట్లయితే కనుక చాలా మిస్యూజెస్ అని జరుగుతున్నాయి. ఒక అడ్వకేట్స్గా మీకు, ఒక లా స్టూడెంట్స్గా మీ అందరికీ తెలుసు. సో కాబట్టి కాన్స్టిట్యూషనల్ లిమిటేషన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇండియా అనేది ఒక సావరిన్ సుప్రీం, అంటే మనకి ఒక కింగ్ ఉంటారు. ఇప్పుడు మనకి కింగ్ ఎవరు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ప్రైమ్ మినిస్టర్. ఇండియాకి కింగ్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్. సో మనకి నేషన్స్లో ప్రతి ఒక్కరితో కూడా ఏదైనా సరే మనం ఇంటర్నేషనల్గా రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఇండియా ఇప్పుడు మనకి యుఎన్ఓలో ఒక భాగం కదా, యునైటెడ్ నేషన్స్ ఆర్గన్స్లో మనం ఒక భాగం, మనం సిగ్నేటరీ అనమాట, వన్ ఆఫ్ ది సిగ్నేటరీస్ మనం. ఎందుకంటే శాంతి భద్రతలు అంటే మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ లేదా పీస్, యుద్ధాలు జరగకుండా మనల్ని మనం రక్షించుకోవడం కోసంగా కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈ రిలేషన్షిప్స్ అనేది. ఇవన్నీ కూడా మనకి ఈ సావరిన్. సో సావరిన్ అంటే ఏంటి అంటే మనం ఎవరి మీద అథారిటీ కోసం డిపెండ్ అవ్వం, మన రూల్స్ మనమే చేసుకుంటాము. సో ఇండియా ఈజ్ ఎ సావరిన్ స్టేట్ యాజ్ ఇట్ రికగ్నైజెస్ నో అదర్ కంట్రీ సుప్రీమసీ ఓవర్. అంటే మనకన్నా వేరే వాళ్ళు ఎవరు మనమే సుప్రీంగా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే అలా ఉండడానికి వీల్లేదని అంత కష్టపడి మనం ఇండిపెండెన్స్ అనేది తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి మన కంట్రీలో ఇంకొకరి డామినెన్స్ అనేది మన మీద ఉండకూడదు, ఇంకొక డామినేషన్ అనేది మన మీద ఉండకూడదు. సో బ్రిటిషర్స్ కూడా మీకు చెప్పాను కదా, ట్రేడ్ పర్పస్ కోసంగా వచ్చి రూలింగ్కి వెళ్ళిపోయారు. సో అది ఎవరికి మనం ఇవ్వకూడదు, మనమే సుప్రీం, మనల్ని దాటి వేరే వాళ్ళు మన దేశాన్ని దోచుకోవడానికి వీల్లేదు. అలాగే ద వర్డ్స్ సోషలిస్ట్ అండ్ సెక్యులర్ ఇవి మనకి ప్రియాంబుల్లో ఫస్ట్ లేవండి, ఓకేనా. ఫస్ట్లో మనకి ఈ సోషలిస్ట్ సెక్యులర్ అనే పదాలు తీసుకురాలేదు. తర్వాత మనకి 42nd అమెండ్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, నోట్ చేసుకోండి అందరూ కూడా. 42nd అమెండ్మెంట్ మీకు క్వశ్చన్ ఏమని అడుగుతారంటే ద టర్మ్ సోషలిస్ట్ ఆర్ సెక్యులర్ ఈ రెండిట్లో ఏదోటి అడిగి రాజ్యాంగంలో ఏ అమెండ్మెంట్ ద్వారా వచ్చింది అని అడుగుతారు, ఓకేనా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 42nd అమెండ్మెంట్ ద్వారా వచ్చింది ఎప్పుడంటే 1976, ఓకేనా. 1976లో అంటే 1976లో 42వ సవరణతో రాజ్యాంగంలోకి మనం సోషలిస్ట్ అలాగే సెక్యులర్ అనే పదాలని యాడ్ చేసుకోవడం జరిగింది. సోషలిజం అంటే ఏంటి అంటే సామాజికంగా ప్రతి ఒక్కరికి కూడా మనం ఒక బెనిఫిట్ తీసుకురావాలి. అలాగే మిక్స్డ్ ఎకానమీ, సో మనం ప్రతి ఒక్కరికి కూడా వెల్ఫేర్ ప్రొవైడ్ చేస్తూ ఫుడ్, బేసిక్ నెసెసిటీస్ నుంచి ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేయాలి. బేసిక్ నెసెసిటీస్ అంటే ఏంటి, ఒక మనిషి బ్రతకడానికి ఏం కావాలి, ఒకప్పుడు రోజుల్లో అయితే ఆహారం, నీరు, పడుకోవడానికి షెల్టర్, ఈ 3 నిత్యావసరాలు. ఇప్పుడు ఇంకొక 2 యాడ్ అయిపోయాయి. ఏంటంటే అవి ఎడ్యుకేషన్, హాస్పిటల్. అంటే ఎడ్యుకేషన్కి ఒక నెసెసిటీ అయిపోయింది. ఎడ్యుకేషన్ ఈజ్ నెసెసరీ ఫర్ ఆల్, ఎవరైనా సరే. ఇప్పుడు కనీసం మన 14 సంవత్సరాలు విద్య అని పెడుతున్నారు, కానీ ఇంకో కొన్ని రోజుల్లో పోతే 20 అంటే దాదాపు ఖచ్చితంగా 14 సంవత్సరాల విద్య కాదు, 18-20 సంవత్సరాల విద్య కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే విద్యకు అంత ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఇంకొకటి హాస్పిటల్. మనం ఫుడ్, వాటర్ ఉంటే సరిపోతుందా అంటే రోజు తాగి తినేస్తే ఆరోగ్యం బాగోదు కదా. కాబట్టి హాస్పిటల్ కూడా ఒక మంచి ఫెసిలిటీ, అందుకే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నది, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉండవు. సో హాస్పిటల్ అనేది మనకి బేసిక్ నెసెసిటీస్లో యాడ్ అయ్యింది. బేసిక్ నెసెసిటీస్ అంటే ఏంటంటే
గవర్నమెంట్స్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. అందుకనే మనకి రేషన్స్, నీరు సదుపాయాలు అంటే కుళాయిలు వదలడాలు కానివ్వండి, పాఠశాలలు కానివ్వండి, గృహాలు ఇస్తారు కదా ఇల్లు లేని వాళ్ళకి స్థలాలు అని చెప్పి. సో అందుకని ఈ 5 కూడా ఫ్రీగా ఉన్నది. మీరు ఆలోచించుకుంటే ఇంకేమి ఫ్రీగా ఉండవు. వచ్చినా సరే ఎక్కువ కాలం కాదు, ఏదో ఒక సంవత్సరానికి ఒకసారనో లేకపోతే ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు, కానీ ఇన్ జనరల్ అలా ఏమి ఉండదు అనమాట. కాబట్టి మనకి సామాజికంగా కూడా అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి సెక్యులరిజం మీరు చాలాసార్లే వినుంటారు. మన భారతదేశంలో ఎన్ని వేల రిలీజియన్స్ ఉన్నాయో తెలియదు మీకు, మనకి అసలు ఎవరు ఊహించలేము కూడా. మనకి జనరల్గా హిందూస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ మనం ఎక్కువగా చూసేది ఈ 3 రిలీజియన్సే. ఇంకా తీసుకుంటే హిందూయిజంలోనే మనకి బుద్ధిస్ట్, సిఖ్స్, ఇట్లా హిందూ రిలీజియన్లో ఇంకా చాలా రిలీజియన్స్ ఉంటాయి అన్నమాట. ఎక్సెప్ట్ పార్సీస్ అండ్ క్రిస్టియన్స్, మిగతా ఉన్నవన్నీ కూడా హిందూస్లోకి వచ్చేస్తాయి, ముస్లిమ్స్ వేరే. కాబట్టి ఇన్ని రకాల రిలీజియన్స్ ఉన్నప్పుడు మాది గొప్ప అంటే మాది గొప్ప అని చెప్పేసి తిట్టుకునే వాళ్ళు ఉంటారు, కొట్టుకునే వాళ్ళు ఉంటారు. మరి అంతా ఇప్పుడు స్టేట్ ఒక రిలీజియన్ అని పర్టికులర్గా పెట్టుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఇప్పుడు స్టేట్ ఒక హిందూ రిలీజియన్నే చేస్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఉన్న బీజేపీ గవర్నమెంట్లో అది నిజంగా ఎందుకోసంగా చేస్తుంది అనేది మనం పక్కన పెడితే, చాలామంది ఒపీనియన్ ఏంటి అంటే హిందూ రిలీజియన్ని బాగా ప్రమోట్ చేయాలని చూస్తుంది, ముస్లింని అనగదొక్కాలని చూస్తుంది అనేది కొందరి వాదన. మరి కొందరు అలా ఏమీ లేదు అంటారు. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆ యొక్క ఇదైతే బయటకు వచ్చింది. ఒక సావరెన్గా ఉంటూ ఒక రిలీజియన్ అలా చూడడం అనేది రాజ్యాంగానికి అతీతం అన్నమాట. సెక్యులరిజం అంటే ఏంటంటే ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్, అంటే స్టేట్కి రిలీజియన్ లేదు. ఇప్పుడు అందుకే మీరు తీసుకున్నట్లయితే చీఫ్ మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా వాళ్ళ పదవుల్లో ఉన్నప్పుడు మొహరం చేయాలి, క్రిస్మస్ చేయాలి, సంక్రాంతి చేయాలి, సమానంగా చేయాలి. ఎక్కడ కూడా తారతమ్యం చూపించకూడదు. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్లో తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు హిందూ రిలీజియన్, జగన్ గారు క్రిస్టియన్ రిలీజియన్. సో ఇద్దరు పరిపాలిస్తున్నారు మనల్ని, కానీ బోత్ ఆర్ ప్రీచింగ్ ఎవ్రీ గాడ్. ఎందుకంటే దే షుడ్. ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే కేసీఆర్ గారు కూడా హిందూయే అనుకుంటా కదా. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు కూడా క్రిస్టియన్, హిందూను, ఐ డోంట్ నో. సో వాట్ ఎవర్ ద రిలీజియన్స్ మేబీ, వాళ్ళందరూ కూడా అన్ని రిలీజియన్స్ని పాటించాలి. సో ఒకవేళ అలా పాటించకపోతే రాజ్యాంగానికి వాళ్ళు అతీతంగా ఉన్నట్లే. సో అది మనకి సెక్యులరిజం. సో సెక్యులరిజం అనేది లేకపోతే మీకు ఒకటి తెలుసో లేదో, మనకి ఒకప్పుడు యుద్ధాలు బాగా జరిగాయి కదా, కొట్టుకునేవాళ్ళు, చంపుకునేవాళ్ళు, రాజ్యాల కోసం కొట్టుకునేవాళ్ళు, అమ్మాయిల కోసం కొట్టుకునేవాళ్ళు. సో ఇట్లా దేర్ ఆర్ సో మెనీ వార్స్ అయితే జరిగాయి. మీకు తెలుస్తుంది ఏంటి అంటే ఒక షాకింగ్ ఏంటి అంటే, ఎక్కువ మంది ప్రజలు యుద్ధాలు చేసుకున్నది మతానికి సంబంధించే తెలుసా. ఎక్కువ మంది చనిపోయింది కూడా రిలీజియన్ వార్స్లోనే. చాలామంది ఏంటంటే రూలింగ్స్లో జనరల్గా జరుగుతుంది అనుకుంటారు కదా, కానీ ఇన్ అవర్ కంట్రీ ఎక్కువ మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయింది మతం కోసం చేసుకున్న యుద్ధాలలోనే. సో అది మనకి ఒక పెద్ద షాక్ అన్నమాట. నెక్స్ట్ అంటే ఆల్ రిలీజియన్స్ ఈక్వల్, ప్రతి ఒక్కరూ కూడా అన్ని రిలీజియన్స్ని పాటించాలి అనేది మనకి కాన్సెప్ట్. తర్వాత డెమోక్రసీ అంటే మీకు ఫేమస్ది అబ్రహాం లింకన్ గారి డెఫినేషన్ తెలుసు. చెప్తారా ఎవరైనా? అబ్రహాం లింకన్ గారి డెఫినేషన్ డెమోక్రసీకి సంబంధించి ఎవరైనా చెప్తారా? బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలచే. ఎస్, వెరీ గుడ్. సో అంటే ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు వచ్చిందే ఈ గవర్నమెంట్. కాబట్టి ఏదైనా ప్రజల చెంతకి ప్రజల కోసమే చేయాలి. కానీ ఇప్పుడు ఈజ్ ఇట్ రియల్లీ హ్యాపెనింగ్ అంటే నో అనే చెప్పాలి. ఎందుకంటే ఎవరి అన్డ్యూ బెనిఫిట్స్ వాళ్ళవి, ఎవరి మిస్కాండక్ట్ వాళ్ళది. ఈ రోజుల్లో భారతదేశంలో ఉన్న రాజకీయాలు చూస్తే చిన్నపిల్లలకు కూడా బాబోయ్ పాలిటిక్స్ అనుకుంటున్నారు. యూత్ షుడ్ బి ఇన్ పాలిటిక్స్ అంటారు, కానీ యూత్ని రానివ్వరు, వాళ్ళకి కూడా వెళ్ళే ఇంట్రెస్ట్ ఉండట్లేదు.
ఎందుకంటే ఇలాంటి రాజకీయాలు వస్తున్నాయి కాబట్టి చాలామంది వెనకడుగైతే వేస్తున్నారనమాట. మా కాలేజీకి సంబంధించి మా సీనియర్ భారతీయ జనతా పార్టీ కాదు, అది ఏదో ఒక పార్టీ ఉంది కదా, నేషనల్ భారతీయ పార్టీ ఉంది కదా ఒకటి ఏదో, సో దానిలో హీ వాజ్ కంటెస్టెడ్ యాజ్ అన్ ఎమ్మెల్యే గుడివాడ నియోజకవర్గానికి. సో యూత్ వస్తానికి చాలా సిద్ధంగా ఉన్నారు. మా సీనియరే వెళ్ళడం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. పాలిటిక్స్లో యూత్ ఉండాలి, ఎందుకంటే మన భారతదేశం యువ భారతదేశం, యూత్ ఎక్కువగా ఉన్న దేశం కాబట్టి ఒక యువతకి సమస్యలు ఏంటనేది బాగా తెలుసు. మనం బాగుంటేనే దేశం బాగుంటుంది, అది తెలుసు అందరికీ. కానీ వాళ్ళే ఇప్పుడు మన ఇన్కమ్ ఎలా ఉంటుందంటే, భారతదేశం ఇన్కమ్ ఇదైతే 5 ఫింగర్స్ అయితే 4 ఫింగర్స్ ఉన్న ఇన్కమ్ 2-3% పీపుల్ దగ్గరే ఉంది. ఇంకా మిగతా ఇన్కమ్ అంతా మనం అందరం బ్రతుకుతున్నాం అన్నమాట. అంటే అంత డబ్బు కొంతమంది చేతిలోనే ఉండిపోతుంది. దాన్ని తీసి అందరికీ పంచాలి అనేది తీసుకొచ్చినా కూడా యుద్ధాలు కూడా జరుగుతాయి. సో అంత అమౌంట్ అనేది కొంతమంది దగ్గరే. ఇప్పుడు మన ఇండియాలో డబ్బు అంతా అంబానీ, అదానీ, టాటా, సో ఇట్లాంటి వాళ్ళ దగ్గరే ఉండిపోయింది. అది నెక్స్ట్. సో డెమోక్రసీలో మనకి ఏంటంటే, ఈ డెమోక్రసీ డినోట్స్ ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ విచ్ సెక్యూర్స్, అంటే ప్రజలకి ఏమైతే కోరుకుంటారో, విల్ ఆఫ్ ది పీపుల్ అనమాట. ప్రజలు ఏమైతే కోరుకుంటారో సో అదే ఇవ్వాలి. అంటే ఈ కంట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికంటే ప్రజల వాయిస్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది ప్రజలకు తెలుస్తుంది కదా. సో కాబట్టి ప్రజల వాయిస్ అనేది మనం చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి ఏంటంటే, అబ్రహం లింకన్ గారి డెఫినేషనే మనకి ఇక్కడ కూడా. సో గవర్నమెంట్ ఆఫ్ ది పీపుల్, బై ద పీపుల్ అండ్ ఫర్ ది పీపుల్. Government of the people, by the people and for the people. Indian Constitution is in consonance with the view propounded by great leader of the USA. మనకి అబ్రహాం లింకన్ గారు యుఎస్ఏకి సంబంధించినారు కదా. సో ఆయన ఇచ్చిన డెఫినేషనే డెమోక్రసీకి ఇప్పటికీ కూడా మనం ఫాలో అయితే అవుతున్నాము. ఇది మనకి సావరిన్, సోషలిస్ట్ అండ్ రిపబ్లిక్ వచ్చేసరికి ఏంటంటే, మనల్ని మనం ఇండిపెండెంట్ స్టేట్గా డిక్లేర్ చేసుకున్న రోజు జనవరి 26, 1950. సో మనం ఇండిపెండెంట్గా డిక్లేర్ చేసుకున్నాం కాబట్టి అది రిపబ్లిక్ అనమాట. నెక్స్ట్, అలాగే మనం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని చీఫ్ ఎగ్జిక్యూటివ్ హెడ్గా కూడా ప్రకటించుకున్నాం కాబట్టి అది మనకు రిపబ్లిక్. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి క్వాజీ ఫెడరల్. సో క్వాజీ ఫెడరల్ అంటే ఏంటి అంటే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ కంట్రీ మే బి యూనిటరీ ఆర్ ఫెడరల్. జనరల్గా ఏంటి అంటే రెండు రకాల గవర్నమెంట్సే ఉంటాయి. ఒకటి క్వాజీ ఫెడరల్ ఆర్ యూనిటరీ. యూనిటరీ ఫార్మ్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే ఏంటంటే, ప్రెసిడెంట్ ఒక్కరే ఉంటారు, ఆయన రియల్ హెడ్, ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. అంటే స్టేట్స్కి పవర్స్ ఏమి ఉండవు, ఓన్లీ సెంట్రల్లో ఒకరు ఉంటారు, దట్ ఈస్ ప్రెసిడెంట్. దాన్ని మనం యూనిటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది పిలుస్తాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫెడరల్ గవర్నమెంట్. ఫెడరల్ గవర్నమెంట్ అంటే ఏంటంటే, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. అంటే పవర్స్ని సమానంగా సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చి బ్యాలెన్స్ చేయడాన్ని మనం ఫెడరల్ గవర్నమెంట్ అంటాం. అయితే ఇక్కడ క్వాజీ ఫెడరల్ ఎందుకు ఉంది మనకి అంటే ఏంటి అంటే, క్వాజీ అనే పదం ఎప్పుడు యూజ్ చేస్తామంటే, యాజ్ ఇఫ్ అంటే ఉండనట్టుగా ఉంటుందన్నమాట మనకి ఫెడరలిజం. ఇన్ జనరల్ మనకి ఆర్టికల్ 1 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని అయితే పిలుస్తున్నారు. అంతేగాని ఎక్కడ కూడా ఫెడరల్ అని అయితే మనకి మెన్షన్ చేయలేదు. కాబట్టి మనది ఏంటంటే, మనది ఫెడరలిజంగానే, మనకు ఇండియాకున్న ఫీచర్స్కి సంబంధించి మనం ఫెడరలిజంగా డిక్లేర్ చేసుకున్నాము. ఫండమెంటల్ రైట్స్ అండి, ఎఫ్ఆర్ అంటే ఫండమెంటల్ రైట్స్. సో మనల్ని మనం ఎక్కడున్నాము, ఇండిపెండెంట్ డిక్లేర్ చేసుకున్నాం, అంతా బాగానే ఉండింది. అండ్ క్వాజీ ఫెడరల్ ఎందుకు వచ్చింది మనకి చెప్పండి. మన గవర్నమెంట్ యూనిటరీ అనమండి. చెప్పండి సమతా గారు, చెప్పండి. హలో మేడం, చెప్పండి. అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, అప్పుడు చూస్తారులే. అప్పుడు డెరివేషన్ చెప్దామని చెప్పి మీకు షార్ట్ కట్ రాశాను అక్కడ. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో యూనిటరీ ఫార్మ్ ఆఫ్ ది
ఓకే, యూనిటరీ ఫార్మ్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే ఓన్లీ ప్రెసిడెంట్ ఈజ్ ది, సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ది హెడ్, ప్రెసిడెంట్ ఈజ్ ది హెడ్, ఇంకా ఎలాంటి స్టేట్ గవర్నమెంట్స్కి ఎలాంటి ఇది ఉండదు, ఏమీ ఉండదు. అదే ఫెడరల్లోకి వచ్చేసరికి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. మరి మన ఇండియన్ క్వాజీ ఫెడరల్ ఎందుకు అంటున్నామంటే సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి ఏదైనా డిస్ప్యూట్ వచ్చింది అనుకోండి, అల్టిమేట్లీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రివేల్ అవుతుంది స్టేట్ గవర్నమెంట్తో. ఎందుకంటే మన 252 ఆర్టికల్లో కూడా మనకి ఏం చెప్తారంటే సెంట్రల్ గవర్నమెంట్కి కొంచెం ఎక్కువ పవర్ అనేది ఇచ్చారనమాట. దానివల్ల మనకి ఏమవుతుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రివేల్ అయిపోతుంది స్టేట్ గవర్నమెంట్తో పోలిస్తే. యూజ్ చేసుకోండి, నేను అందరివి నేను చేస్తున్నాను. సో కాబట్టి మన ఇండియాని క్వాజీ ఫెడరల్ అయితే పిలుస్తున్నారు. ఎందుకోసంగా అంటే సెంట్రల్కి స్టేట్కి మనకి సిమిలర్ పవర్స్ అనేది లేకుండా పోతున్నాయి. సిమిలర్గా ఇస్తున్నారు కానీ మళ్ళీ అల్టిమేట్గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రివేల్ అయిపోతుంది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్కి దాని యొక్క సారాంశం అనేది పోతుంది. కాబట్టి మన ఇండియన్ గవర్నమెంట్ని క్వాజీ ఫెడరల్ అని అయితే పిలుస్తున్నాము. సో యూనిటరీ ఫార్మ్ ఆఫ్ ది గవర్నమెంట్కి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి యూకే. సో ఇక్కడ ఏంటంటే పవర్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటాయి. అలాగే ఇన్ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ ద పవర్స్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ మనకి అమెరికాలో స్టేట్స్కి సెంటర్కి సేమ్ పవర్ ఉంటుంది. ఇద్దరు కొట్టుకున్నారనుకోండి, గొడవలు రాకుండా ఉండవు కదా. మానవుల్లో అసలు గొడవలు ఇంకా చాలా కామన్గా జరుగుతాయి. సో వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, కానీ సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఏదో ఒకటి ప్రివేల్ అవుతుంది. అదే మన ఇండియాలో అయితే సెంట్రల్ గవర్నమెంటే ప్రివేల్ అవుతుంది, స్టేట్ గవర్నమెంట్ అసలు ప్రివేల్ కాదు. కాబట్టి మన ఇండియాని మనం క్వాజీ ఫెడరల్ అని అయితే పిలుస్తున్నాము. సో కొన్ని ఫీచర్స్ తీసుకుంటే ఇది యూనిటరీ లాగా ఉందే అనిపిస్తుంది, కొన్ని ఫీచర్స్ చూసుకుంటే లేదు మన ఇండియా ఫెడరల్ లానే ఉంది అనిపిస్తుంది. కాబట్టి అది ఇది కాదని చెప్పి క్వాజీ ఫెడరల్ అని పెట్టారు. రేపు మన కంట్రీ అంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఏంటి, యూనిటరీయా, ఫెడరలా, క్వాజీ ఫెడరలా, బోత్ అనిస్తే మీరు క్వాజీ ఫెడరల్ చూస్ చేసుకోవాలి. ఓకేనా, ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్, పార్లమెంటరీ డెమోక్రసీ అండ్ క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మన ఇండియా ఆల్రెడీ మీకు తెలుసు, మనది మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ అనమాట. అలాగే క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ ది గవర్నమెంట్. సో ఇక్కడ ఏంటంటే ప్రజలకు ఏమైతే కోరుకుంటారో సో అదే మనకి జరుగుతుంది. ప్రాక్టికల్గా జరుగుతుందా మేడం అని అయితే నన్ను అడగొద్దు, ఎందుకంటే ప్రాక్టికల్గా విల్ ఆఫ్ ది పీపుల్ అనేది జరుగుతుందా లేదా అంటే 50-50. కొన్ని మనకు అనుకూలంగా ఉంటాయి, కొన్ని మనం అనుకూలించకుండా ఉంటాయి. రీసెంట్గా జరిగిన కోల్కతా డాక్టర్ మర్డర్ కేసులో స్టిల్ ఇంతవరకు కూడా క్లియర్ కట్గా ఫ్యాక్ట్స్ దొరికినప్పటికీ కూడా ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ద రియల్ కన్విక్ట్ ఎవడైతే ఉన్నాడో వాడు ఇంకా దర్జాగా తిరుగుతున్నాడు. అంటే దర్జాగా అంటే మేపుతున్నారు కూర్చోపెట్టి. డెత్ సెంటెన్స్ ఎందుకు ఇవ్వట్లేదు? మమతా బెనర్జీ గారు కూడా ఇవ్వాలి అని చెప్పారు కదా, డెత్ సెంటెన్స్ అవాయిడ్ చేయమని చెప్పి చీఫ్ మినిస్టర్గా కూడా చెప్పారు కదా. ఆయన బ్లూటూత్ కూడా రూమ్లో దొరికింది కదా. అంతకన్నా ఇంకా వాళ్ళకి మెటీరియలిస్టిక్గా ఇంకా ఏం ఎవిడెన్స్ కావాలి? సో వాడికి ఒక పొలిటికల్ సపోర్ట్ ఉంది, పోలీస్ బ్యాక్గ్రౌండ్ ఉంది, కాబట్టి వాడు ఎస్కేప్ అవుతున్నాడు. కాబట్టి ప్రజల కోరిక జరుగుతుందా అంటే ఆ విధంగా జరగట్లేదని చెప్పుకోవచ్చు. కొన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్లో జరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. సో పార్లమెంటరీ డెమోక్రసీ ద గవర్నమెంట్స్ గెట్స్ అథారిటీ ఫ్రమ్ ది విల్ ఆఫ్ ది పీపుల్. సో ప్రజల నుంచి వాళ్ళకైతే వస్తుందన్నమాట. అండ్ క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ ది గవర్నమెంట్ అని ఎందుకంటామంటే మనకి కాన్స్టిట్యూషనల్ హెడ్గా ప్రెసిడెంట్ ఉంటారు, కానీ రియల్ పవర్స్ అన్నీ ఎవరి దగ్గర ఉంటాయంటే పార్లమెంట్ దగ్గర ఉంటాయి. నా వాయిస్ ఓకేనా? బయట గుడి గణేశుడిని నిలబెట్టారు కదా, సాంగ్స్ పెట్టారు. నా వాయిస్ బాగానే ఉంది కదండి? ఈ రోజుకే అడ్జస్ట్ చేసుకోండి, రేపు నేను తిరుపతి వెళ్ళిపోతున్నాను, అక్కడ మీకు ఇంకా ఎలాంటి నాయిస్ ఉండదు. ఓకే, సో మనకేంటంటే రియల్గా పవర్స్ అన్నీ కూడా మనకి ప్రెసిడెంట్ దగ్గర ఉండవు, ఏదో పేరుకి జస్ట్ నామినల్గా ఉంటారు ఆయన. ఇంకా చెప్పాలంటే మన ప్రెసిడెంట్ రబ్బర్ స్టాంప్ అంటారు, మీ అందరికీ తెలుసు కదా. ఇండియన్ ప్రెసిడెంట్ని రబ్బర్ స్టాంప్ అంటారు. ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్తే ఆయన రబ్బర్ స్టాంప్ కొట్టి పంపిస్తారు, ఆయనదేమీ లేదు అని చెప్తారు. సో అట్లా రియల్ హెడ్, మెయిన్ నామినల్ హెడ్ ఇద్దరు ఉంటే మనకి క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం. సో మనది క్యాబినెట్ మినిస్టర్స్ అనమాట, క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది. సో రియల్ పవర్స్ మనకి ప్రైమ్ మినిస్టర్ చేతిలో ఉంటాయి. అది
The next, the most important salient feature of our Indian Constitution is fundamental rights. ఓకేనా, ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఒక మానవుడి జీవితంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇవ్వబడిన మన ప్రాథమిక హక్కులు అంటాం తెలుగులో. ఓకేనా, ఫండమెంటల్ రైట్స్ని మనం ప్రాథమిక హక్కులు అని అయితే పిలుస్తాము. అలానే అవి ఒక మనిషి జీవించాలి అంటే ఖచ్చితంగా ఆ హక్కులు అనేది ఉండాలి. మనకి ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంది. సో ఐ ఫర్గట్ టు గివ్ మీకు పార్ట్స్ 25 కూడా రాసి పెడతారన్నా కదా, రాసాను యాక్చువల్గా మర్చిపోయాను, మీకు నేను సెండ్ చేస్తాను. సో 12 to 35 ఆర్టికల్స్లో అయితే మనకి పార్ట్ 3 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అయితే ఉంటాయన్నమాట. సో వీటిని మనం ప్రాథమిక హక్కులు అని అయితే పిలుస్తాము. సో ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ బేసిక్ రైట్స్ ఆర్ జస్టిఫైయబుల్ రైట్స్. అంటే జస్టిసబుల్ రైట్స్ అంటే ఏంటంటే హక్కుల్ని మనం రేపు ఎవరైనా మన రైట్స్ని ఇన్ఫ్రింజ్ చేస్తే, అంటే మన హక్కుల్ని ఎవరైనా లాగేసుకుంటే మనకు క్వశ్చన్ చేయడానికి అర్హత ఉంటుంది. సో వాటిని మనం జస్టిఫైయబుల్ రైట్స్ అని అయితే పిలుస్తాము. అలాగే వీటిని మనం ఎన్ఫోర్సిబుల్ అని కూడా పిలుస్తాము. అలాగే ఈ హక్కులు మనం నెగటివ్ ఇన్ నేచర్ అంటాం. ఎందుకంటే మనం స్టేట్ మీదే ఫైల్ చేయగలం ఫండమెంటల్ రైట్స్ని. ఎందుకంటే స్టేట్ ఈజ్ అండర్ ఆబ్లిగేషన్ టు ప్రొటెక్ట్ అవర్ రైట్స్. అంటే ఏ దేశమైనా సరే మన రైట్స్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీదే ఉంది. సో రేపు ఏదైనా మన ఫండమెంటల్ రైట్ వైలేట్ అయినా మనం గవర్నమెంట్ మీదే కేసు ఫైల్ చేస్తాము. సో అది నెక్స్ట్, ఒక ఫండమెంటల్ రైట్, ఒక ఇండివిజువల్కి ఒక ఫండమెంటల్ రైట్ అనేది వైలేట్ అయితే కనుక సో ఇమీడియట్గా ఆయన హైకోర్టులో అండర్ ఆర్టికల్ 226 లేదా సుప్రీంకోర్టులో అండర్ ఆర్టికల్ 32 కింద అయితే రిట్ పిటిషన్ వేస్తారు. సో మీకు తెలిసిందే కదా, ఇమీడియట్గా మన ఫండమెంటల్ రైట్ ఏదైనా వైలేట్ అయితే మనం కింద కోర్టులకి ఏమి వెళ్ళక్కర్లా, డైరెక్ట్గా హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళిపోవచ్చు. సుప్రీంకోర్టు ఆర్టికల్ ఏమో ఆర్టికల్ 32. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఆర్టికల్ 32 సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయడానికి మనకు కావాల్సిన ఆర్టికల్ 32. ఒక్క నిమిషం నేను సాంగ్స్ ఆపేయమని చెప్పొస్తాను, రిక్వెస్ట్ చేస్తాను వాళ్ళని. ఓకే, నేను ఆపాను సార్. ఇక్కడ రిక్వెస్ట్ చేద్దాం సౌండ్ తగ్గించమని. క్లాస్ నేను ఎక్కువ అరవాల్సి వస్తుంది కదా, ఇంకా గంట చెప్పాలి కదా. సో సాంగ్స్ కొంచెం తగ్గించమని అడగడానికి వెళ్ళాను. సో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం, ఫండమెంటల్ రైట్స్. ఇవి ఇంపార్టెంట్ బిట్ అని చెప్పాను కదా, రాసుకోండి. ఆర్టికల్ 32, ఆర్టికల్ 226 నోట్ చేసుకోండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇది. మ్యూట్ చేసి ఆర్టికల్ 32, ఆర్టికల్ 32. అలాగే మీ వాయిస్ వినిపించట్లేదండి. ఆర్టికల్ 32 ఏ కంట్రీగా? ఫండమెంటల్ రైట్సా? యుఎస్ఏ నుంచే తీసుకున్నామండి. మీకు ఏవేమి ఏ కంట్రీ నుంచి తెచ్చుకున్నాం అనే కాన్సెప్ట్ మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాము. సో ఫండమెంటల్ రైట్స్ వచ్చేసరికి ఆర్టికల్ 32, ఆర్టికల్ 226. ఒక ఫండమెంటల్ రైట్ వైలేట్ అయితే ఏంటండి, సో ఆర్టికల్ 32 కింద మనం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేస్తాము. ఆర్టికల్ 226లో హైకోర్టులో అయితే వేస్తాము. ఓకేనా, అది ఆర్టికల్స్ మట్టుకి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో ఆర్టికల్ చెప్పండి సార్. నాయిస్ వస్తుందా సార్ బయట నుంచి? ఒక్క నిమిషం సార్, నేను మైక్ పెట్టుకుంటాను. ఒక్క నిమిషం నేను మైక్ తెస్తాను, ఇంకా అలానే ఉంటే మనం ఆలోచిద్దాము.
ఇప్పుడు ఎలా ఉందండి? వాయిస్ ఎక్కువగా వస్తుందా? బాగానే క్లారిటీగా లేదా అండి వాయిస్? ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి. ఓకే ఓకే చెప్పండి అండి, చెప్పండి అండి. చాలా డిస్టర్బెన్స్ ఉంది మేడం, చాలా డిస్టర్బెన్స్ ఉంది మేడం. క్లాస్ వినడానికి సాంగ్స్ బాగా వినిపిస్తున్నాయా? మేడం మేడం మీరు ఇంట్లోకి వచ్చి మాట్లాడండి మేడం. కొంచెం సిగ్నల్ ప్రాబ్లం అయినా పర్లేదు, అర్థం అవుతుంది. ఇక్కడ అందరూ డిస్టర్బెన్స్ గా ఉంటున్నారు కదా, మీరు ఓకే వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. ఓకే 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 మేడం ఇంట్లోకి రండి మేడం. ఓకే ఓకే ఇప్పుడు ఎలా ఉందండి? హలో, వినిపిస్తుందండి, కంటిన్యూ చేయండి. ఓకే. అదే ఇంట్లో ఉంటే ఫుల్ క్లోజ్ చేసుకుంటే మనకి వినిపించవు, కానీ సాంగ్స్ సిగ్నల్స్ ప్రాబ్లం అవుతుందని అంతే. మీకు ఎప్పుడైనా కట్ అయితే నాకు మెసేజ్ చేయండి ఇమీడియట్గా. నెక్స్ట్ బయట చాలా పిల్లలు అరుస్తున్నారు, పెద్ద పెద్ద సాంగ్స్ పెడుతున్నారు. తగ్గించమన్నా సరే మేము ఈ 3 రోజులే కదా పెట్టుకునేది అంటున్నారంట. సో మనం ఇంకా వినాయక చవితికి అసలు ఏం అనలేము ఇంకా. సో ఫండమెంటల్ రైట్స్లోనే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఇది కూడా ఏమన్నా అంటే వాళ్ళ ఫండమెంటల్ రైట్ అంటారు వాళ్ళు, మనం అడగడానికి కూడా ఉండదు. సో ఆర్టికల్ 32 అండ్ 226 కింద మనకి మేజర్గా ఇంపార్టెంట్ రైట్స్ ఏముంటాయి అంటే ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21. సో ఈ 3 ఆర్టికల్స్ మనం గోల్డెన్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తాం. ఓకేనా? ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 అండ్ ఆర్టికల్ 21. సో దీస్ 3 ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ గోల్డెన్ ట్రయాంగిల్. సో ఈ హక్కుల్ని మనం కిరణ్ గారు మీ మ్యూట్ చేసుకోండి మైక్. ఓకే. సో వీటిని మనం గోల్డెన్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తాం. ఆర్టికల్ 14 వచ్చేసి మనకి ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. నెక్స్ట్ ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. దీనిలో మెయిన్గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ చెప్తాం. ఇంకా మనకి ఆర్టికల్ 19 1A 1B 1C అట్లా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్. వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది అని ఒకరు మెసేజ్ పెట్టారు. వాట్ అబౌట్ అదర్స్? ఓకే ఓకే, మీకు బాగా క్లారిటీ లేకపోతే చెప్పండి అండి ఎక్కువ. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఈక్వాలిటీ బిఫోర్ లా అలానే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఆర్టికల్ 19లో మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఎక్సెట్రా చాలా ఉంటాయి. తర్వాత ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ. ఓకేనా? రైట్ టు లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ. సో వీటిల్నే మనం గోల్డెన్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తాము. ఈ 3 ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వీటిల్లో ఎక్కువ ఏది వైలేట్ అయినా సరే మనం ఆర్టికల్ 32 అండర్ సుప్రీం కోర్ట్, ఆర్టికల్ 226 అండర్ హైకోర్ట్ మనం రిట్ పిటిషన్స్ ఫైల్ చేస్తాం. మనకి రిట్స్ 5 ఉంటాయి తెలుసు కదా మీకు. అవన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెబియస్ కార్పస్, మ్యాండమస్, కోవారెంటో, సెరిష్యూరరీ, ప్రొహిబిషన్. సో ఇట్లా మనకి 5 రిట్స్ ఉంటాయి. ఆ ఒక్కొక్క రిట్ ఏంటి, ఎలాంటి సమయంలో మనం రిట్స్ వేస్తాము అనేదంతా కూడా మీకు మనం ఫర్దర్ క్లాసెస్లో చెప్తాము. సో ఇది మీకు ఫండమెంటల్ రైట్స్.
నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఆర్టికల్ 14 ఒకసారి చెప్పండి మేడం. ఈక్వాలిటీ బిఫోర్ లా, మేడం ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అండి. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ పార్ట్ 4 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. మనకి పార్ట్ 4లో అయితే కనుక ఆదేశిక సూత్రాల గురించి చెప్పారు. వీటిల్నే మనం ఆదేశిక సూత్రాలు అని పిలుస్తాం. అంటే ఏంటి, ఇలా ఉంటే మన కంట్రీ వెల్ఫేర్ అవుతుంది, బాగుంటుంది అని చెప్పారు, కానీ మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాలని చెప్పలా. ఇదే రైట్స్ని మనం పాజిటివ్ రైట్స్ అని కూడా పిలుస్తాం. అలాగే దీస్ రైట్స్ ఆర్ నాట్ ఎన్ఫోర్సియబుల్, అంటే ఈ హక్కులు ఎవరైనా మనకి ఇన్ఫ్రింజ్ చేసిన, అంటే మన హక్కులు పోయేలా చేసినా మనం కేస్ ఫైల్ చేయలేము. ఎందుకంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ ఎన్ఫోర్సిబుల్. ఓకేనా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ ఎన్ఫోర్సిబుల్. అలానే 36 నుంచి 51 వరకు అయితే ఉంటాయి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఓకేనా, ఆర్టికల్స్ 36 to 51 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ అబౌట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎన్విసేజెస్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ వెల్ఫేర్ స్టేట్. సో మనం ఏంటంటే మనల్ని మనం సంరక్షణ ఇచ్చే దేశంగాను ప్రొటెక్షన్కి మారు పేర్లా ఉంచుకోవాలి అనే ఉద్దేశంతో కూడా మనం ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ తెచ్చుకున్నాం. ఎలా ఉంటే మనం ఎక్కువ అభివృద్ధి చేసుకోగలం, ఎలా ఉంటే మనం డెవలప్ అవ్వగలము, సో ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చుకున్నాం అన్నమాట. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి మెయిన్గా ఈ 2 హక్కుల్ని మనం తీసుకున్నట్లయితే చాలామంది ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే కోర్టుకు వెళ్ళిపోదాం అనుకుంటారు, కానీ మన డ్యూటీ అయినది చేయము చాలామంది. ఇప్పుడు ఇది పాటిస్తే మన దేశం బాగుంటుంది అని చెప్పాం కదా, బట్ పాటించకపోతే అలాంటి పనిష్మెంట్స్ లేవు. కాబట్టి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అందరూ కూడా పెడచెవునైతే పెట్టేస్తారు. సో అలా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మనం ఈ రైట్స్ని కనుక మంచిగా ఫాలో అయితే మన దేశం చాలా సక్సెస్ అవుతుంది అనమాట, డెవలప్మెంట్లో ముందుకు దూసుకు వెళ్తుంది. కానీ ఎన్ఫోర్స్ చేయట్లేదు. అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో బాగా ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్ని ఒక స్టేట్ ఈ మధ్య తీసుకుని వచ్చింది. ఐడియా ఉందా ఎవరికైనా? ఒక స్టేట్ యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకొచ్చింది. అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి హిందీ ఉత్తరాఖండ్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్, అప్డేటెడ్గా ఉన్నారు. ఇంకొకరు కూడా శ్రీశైలం గారు కూడా పెట్టారు. వెరీ గుడ్ అండి. సో ఉత్తరాఖండ్లో మనకి తీసుకుని వచ్చారు. అదే ఇండియా మొత్తం తీసుకుని వస్తే కనుక భారతదేశంలో ఎక్కువ లాస్ ఉండవు. అండ్ ఇంకోటి ఏంటంటే మన లా స్టూడెంట్స్కి కానీ అడ్వకేట్స్ కానీ బర్డెన్ తగ్గుతుంది. ఇప్పుడు మనం ఏంటి ముస్లింలా చదవాలి, క్రిస్టియన్లా చదవాలి, హిందూలా చదవాలి, ఎవరి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఒక్కొక్కరిది ఒక్కొక్క లా కింద వెళ్తాం. అదే యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే ఇండియా మొత్తం ఒకటే లా. ఇప్పుడు ఎలా అయితే సిపిసి సిఆర్పిసి ఎవిడెన్స్ అందరికీ ఒకలా అప్లై అవుతుందో అలానే హిందువుల ముస్లింలా క్రిస్టియన్లా ఏమి ఉండకుండా చక్కగా మనకి ఒకటే లా వస్తుంది అనమాట. సో యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే చాలా బాగుంటుంది. కానీ ఆర్టికల్ 44 ఎవరు పట్టించుకోవట్లేదు. ఉత్తరాఖండ్ ఈ మధ్య మంచిగా తీసుకుని వచ్చింది. యాక్చువల్గా ఆ క్వశ్చన్ అమెండ్మెంట్ సంబంధించి నన్ను ఏపీ సెట్ ఎగ్జామ్లో అడిగారు. మాకు ఆంధ్రప్రదేశ్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది కదా, ఓకే, గోవాలో కూడా ఇంప్లిమెంటేషన్లో ఉందంట. సో అలా ఇంకా మిగతా స్టేట్స్లో కూడా మనం తీసుకొస్తే చాలా అభివృద్ధి అవుతాం. సో ఈ క్వశ్చన్ ఏపీ సెట్లో కూడా అడిగారు. అంటే రీసెంట్ క్వశ్చన్స్ కాబట్టి ఈసారి మనకి ఏబీ కూడా అది అప్డేటెడ్ క్వశ్చనే కాబట్టి అడిగే అవకాశాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్. ఫండమెంటల్ డ్యూటీస్ మనకి జనరల్గా ఏంటంటే రైట్స్ డ్యూటీస్ కోర్ రిలేటివ్. అంటే నీకు హక్కు ఉందంటే డ్యూటీ ఉండాల్సిందే. ఒక డ్యూటీ నువ్వు చేస్తున్నావు అంటే నీకు ఖచ్చితంగా ఒక హక్కు ఉంటుంది. అలాగా అంటే మనం ఒక హక్కు కోరుకుంటున్నామంటే డెఫినెట్గా మనం డ్యూటీ అనేది పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి రైట్స్ అండ్ డ్యూటీస్ ఆర్ కోర్ రిలేటివ్ విత్ ఈచ్ అదర్ అని అయితే పిలుస్తాము. సో మనకి ఫండమెంటల్ డ్యూటీస్ రాజ్యాంగం వచ్చినప్పుడు లేదు,
చిన్నప్పటి నుంచి మనం సోషల్ స్టడీస్లో ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ అని చదువుకుంటాం కదా. కానీ రాజ్యాంగం రాసినప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్ లేవు, రైట్స్ మాత్రమే ఉన్నాయి. అయితే డ్యూటీస్ ఒక ఇంపార్టెన్స్ తెలుసుకుని మనకి 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976లో అయితే కనుక ఫండమెంటల్ డ్యూటీస్ని తీసుకురావడం జరిగింది. అయితే ఇది మనకి పార్ట్ 4A. సో ఫస్ట్ 22 ఉన్నాయి కదా, తర్వాత ఈ పార్ట్ వచ్చింది, పార్ట్ 4A. ఏ అనేది అమెండ్మెంట్ అని అర్థం అనమాట. సో అట్లా 23rd అయింది. నెక్స్ట్ మున్సిపాలిటీస్ అని, పంచాయతీస్ అని అలా ఇంకొన్ని యాడ్ చేశారు. సో రేపు మీకు నేను సార్ ఫండమెంటల్ డ్యూటీస్ 1976 అండి, 1976 42nd అమెండ్మెంట్. ఇందాక మీకు ఇందాక మీకు చెప్పాను కదా నేను ఒకటి సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అనే పదాన్ని ప్రియాంబుల్లో 1976 40 అమెండ్మెంట్ కూడా చెప్పాను కదా, నోట్ చేసుకున్నారా? 42nd. ఎస్. సో అది 42nd అమెండ్మెంట్ యాక్ట్ అంటే సేమ్ అండి. 42nd అమెండ్మెంట్ 1976లో ఫండమెంటల్ డ్యూటీస్ని మనకి పెట్టడం జరిగింది, ఫండమెంటల్ డ్యూటీస్ని పెట్టారు. అలాగే ఏంటండి ఎవరో పెట్టారు, ఎస్, సోషలిస్ట్ అండ్ సెక్యులర్ ఈ రెండు పదాలని కూడా మనకి 1976 by 42nd అమెండ్మెంట్ ద్వారా తీసుకుని వచ్చారు. అదేవిధంగా ఫండమెంటల్ డ్యూటీస్ని కూడా 42nd అమెండ్మెంట్ 1976లోనే, అంటే ఆ యొక్క అమెండ్మెంట్లోనే ఈ రెండు కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఫండమెంటల్ డ్యూటీస్ ఏ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారు అని అడిగితే 42nd. అలాగే సోషలిస్ట్ అనే సెక్యులర్ ఈ రెండు పదాలు ఎప్పుడు ప్రియాంబుల్లో చేర్చారు అన్నా సరే 42nd అమెండ్మెంటే. ఇయర్ రెండిట్లకి కూడా 1976. చూసారా, మనం ఒక్కొక్కటి చెప్పుకున్నట్టు ఎన్ని బిట్స్ వస్తున్నాయో ఇవన్నీ మీరు చక్కగా రన్నింగ్ నోట్స్లో రాసుకుంటే ఎగ్జామ్ ముందు చక్కగా రివైజ్ చేసుకుంటే మీ రన్నింగ్ నోట్స్ని మీరు మంచిగా అవన్నీ గుర్తుంటాయి. అందుకనే మిమ్మల్ని నోట్స్ రాయమని చెప్తున్నాను. నెక్స్ట్, సో ఫండమెంటల్ డ్యూటీస్ చెప్పండి సార్. సార్ మీ మైక్ ఏమైనా ప్రాబ్లం ఉందా? మిగతా వాళ్ళకి ఆ సార్ మైక్ ఎలా ఉందండి ఒకసారి చెప్తారా ఎవరైనా? మీరు ఇప్పుడు పాయింట్స్ చెప్తున్నారు కదా, ఆ ఇయర్స్ అది చెప్పినప్పుడు కొంచెం స్లోగా చెప్పమని చెప్తున్నారు. అవునా, ఓకే ఓకే. సార్ వాయిస్ నాకెందుకు అలా, మీకు అలానే ఉందా? ఓకే 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 ఓకే. సో డేట్స్ అవి చెప్పినప్పుడు మెల్లగా చెప్పమంటున్నారా? ఓకే అండి, మెల్లగా చెప్తాను, నోట్ చేసుకోండి. అప్పుడు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ రిపీట్ చేస్తాను. సో ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చేసరికి మనకి ఏంటంటే రైట్స్ని మనం ఏ విధంగా అయితే పాటిస్తామో డ్యూటీస్ని కూడా అదే విధంగా పాటించాలి. అంటే ఒకరు మీరు హక్కులు కోరుకుంటున్నారంటే డ్యూటీస్ కూడా పాటించాలి. స్ట్రక్ అవుతుంది అని పెడుతున్నారు, మిగతా వాళ్ళకి ఎలా ఉందండి? ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూస్ సేమ్ నేను క్లోజ్ చేస్తాను. బట్ ఎగ్జామ్ గురించి కూడా కాసేపు మాట్లాడదాము అనుకుంటున్నాను నేను. ఎలా ఉంది వాయిస్? మీకు బాగా స్ట్రక్ అవుతుందంటే పర్వాలేదు, మనం ఎల్లుండి నుంచి ఇంకా కంటిన్యూస్గా ఎక్కువ టైం అన్నా తీసుకుందాము, నో ప్రాబ్లం. మేడం బాగా స్ట్రక్ అవుతుంది మేడం. ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మంచి పీస్ ఆఫ్ టైంలో తీసుకోవడం బెటర్ ఏమో. నాకు బాగానే ఇంట్రెస్ట్ మేడం, స్టార్టింగ్ నుంచి బాగుంది. నాకు స్టార్టింగ్ నుంచి బాగానే ఇంట్రెస్ట్ మేడం. మరి కొంతమందికి స్ట్రక్ అవుతుంది అంటే ఒక్కరికి ఇద్దరికి అంటే వాళ్ళ నెట్వర్క్ అనుకోవచ్చు, అందరికీ బాగోకపోతే నా నెట్వర్క్ అనుకోవచ్చు. మరి ఏది అనేది నాకు అర్థం కావట్లేదు. కొంతమంది ఏమో బాగా వస్తుంది అంటున్నారు. సరే అండి, నేను రికార్డ్ కూడా ఇది పెడుతున్నాను, ఎందుకంటే కొంతమందికి వినిపించట్లేదు అంటున్నారు కాబట్టి ఈ రికార్డింగ్ నేను గ్రూప్లోనే పెట్టేస్తాను. సో మీరు మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి, ఓకేనా? నేనైతే కంటిన్యూ చేసి మీకు ప్లేస్ చేస్తాను, ఓకేనా? చెప్పండి అండి. మేడం గో టు మీటింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం, లేకపోతే
గో టు మీటింగ్ యాప్. అది బాగుంటుందా అండి గోటు మీటింగ్ యాప్లో? దాంట్లో వాయిస్ క్లారిటీ బాగుంటుంది. ఓకే సార్, అది కూడా ట్రై చేద్దాం. యాప్ అని ఒకటి ఉంటుంది మేడం. తెలుసు, అప్పుడు వాళ్ళకి లాక్డౌన్లో క్లాసెస్ కూడా తీసుకున్నారు కదా అది. అదే ఓకే, బాగా స్ట్రక్ అవుతుందనే పెడుతున్నారు. ఇద్దరు పెట్టినట్టున్నారు ఎవరో. టీమ్స్ లో బాగుంటుంది మేడం. మీరు టీమ్స్ ఎక్కువ క్వాలిటీ ఉంటుంది. వీడియో కాల్స్ అండ్ ఆడియో కాల్స్ కానీ టీమ్స్ ట్రై చేయండి నా సజెషన్ ప్రకారం. ఏం యాప్ సార్ ఇప్పుడు ఆయన చెప్పింది? గోటు మీటింగేనా? నేను చెప్పింది గో టు మీటింగ్. మీరేం చెప్పారండి రమేష్ గారు? టీమ్స్ అండి, మైక్రోసాఫ్ట్ టీమ్స్ లో ఎక్కువ క్వాలిటీ ఉంటుంది. ఒకసారి నాకు ఏది బాగుంటుందో ఆ యాప్ లింక్స్ పెడతారా? ఓకే, బాగానే ఉంటుందండి. పెట్టండి ఏది బాగుంటుందో. యాక్చువల్గా నేను 2 years నుంచి గూగుల్ మీటే యూస్ చేస్తున్నాను. అంటే అంటే ఇలా కోచింగ్ కాదు కానీ నేను నార్మల్ ట్యూషన్స్ చెప్పేదాన్ని. సో దానిలో నాకు గూగుల్ మీట్ బాగా వచ్చేది. మరి ఇప్పుడు మనకి ఎక్కువ మంది కూడా ఉన్నారు, అట్లనే సిగ్నల్స్ వల్లేమో అనుకుంటున్నాను. ఈరోజు నేను ఎగ్జామ్ గురించి చెప్పాలనుకున్నాను యాక్చువల్లీ. ఇంతవరకు క్లాస్ సిగ్నల్ కరెక్ట్ గా ఉంటే ఏ యాప్ అయినా బాగుంటుంది. కాకపోతే స్ట్రెంత్ పర్పస్ అయితే జూమ్ అవి బాగుంటాయి. మీరు కంటిన్యూ చేయండి మేడం, టైం అంతా వేస్ట్ అయిపోతుంది మాట్లాడే. ఎవరికైనా వినపడకపోతే వాళ్ళు మాత్రం వాయిస్ రైజ్ చేసి చెప్తారులేండి. ఓకే ఓకే, అందరికి బాగానే వినిపిస్తుంది, సిగ్నల్ ప్రాబ్లం ఏమి అంతగా లేకుండా. ఓకే. అయినా నేను ఇది రికార్డ్ చేశానండి. ఈ క్లాస్ అయితే కనుక మీకు గ్రూప్లోనే పెడతాను. ఎవరికైతే సరిగ్గా స్ట్రక్ అవుతూ వచ్చిందో రికార్డ్ చేసి, అదే మేడం డైలీ మీరు రికార్డ్ చేసి పెట్టండి. మళ్ళీ మేము రివిజన్ చేసే టైంలో కూడా క్లాస్ వినినప్పుడు ఈ రికార్డింగ్ అంటే వాయిస్ అనేది మాకు యూజ్ అవుతుంది. రెగ్యులర్గా రికార్డింగ్ అంటే మళ్ళీ చాలా మంది రికార్డింగ్ ఉంది కదా అని లేజీ అయిపోతారు. అందుకనే నేను రికార్డింగ్కి కొంచెం ఇది అవుతాను. ఎప్పుడైతే ఇటు సిచ్యువేషన్స్ అట్లా అనిపిస్తే అప్పుడు ఆ రోజు నేను రికార్డ్ చేస్తాను ఖచ్చితంగా. సరే, సో ఫండమెంటల్ డ్యూటీస్ అది. నెక్స్ట్ అడల్ట్ సఫరేజ్. అడల్ట్ సఫరేజ్ వచ్చేసరికి ఏంటి అంటే రైట్ టు ఓట్. ఒకప్పుడు మనకి ఓటు వేసే హక్కు అందరికీ ఉండేది కాదు. మేల్స్కే ఉండేది, ఫిమేల్స్కి అసలు ఓటు హక్కు ఉండేది కాదు. సో కాబట్టి మనకి ఇండిపెండెన్స్ వచ్చి కాన్స్టిట్యూషన్ తీసుకున్న తర్వాత అందరికీ కూడా సేమ్ అడల్ట్ సఫరేజ్, ADULT అడల్ట్ సఫరేజ్, SUFFRAGE అడల్ట్ సఫరేజ్. అడల్ట్ సఫరేజ్. సో అడల్ట్ సఫరేజ్ మనకి ఆర్టికల్ 326 ప్రకారంగా, ఆర్టికల్ 326 ప్రకారంగా ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెక్స్, రేస్, రిలీజియన్, క్యాస్ట్ అంటే కులం కానీ మతం కానీ, సో ఎలాంటి జెండర్ బేస్ కానీ ఏది తేడా లేకుండా 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు అనేది ప్రొవైడ్ చేశారు. సో అది మనకి అడల్ట్ సఫరేజ్. ఓకేనా? ఒకప్పుడు ఓటింగ్ ఏజ్ అనేది మనకి 21 years ఉండేది. బట్ నౌ 21 years నుంచి మనకి 18 yearsకి తీసుకురావడం జరిగింది. 61st అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారు. సో నోట్ చేసుకోండి, 61st అంటే 61 అమెండ్మెంట్ 1989. 1989 ఆ అమెండ్మెంట్ ద్వారా రైట్ టు ఓట్ సంబంధించి 21 సంవత్సరం నుంచి 18 సంవత్సరానికి తీసుకొచ్చారు. ఓకేనా? ఇప్పుడు నాకు తెలిసి కొంచెం క్లియర్ ఉంటుంది వాయిస్ మీకు. నేను డోర్ తీసాను, బయట సాంగ్స్ ఆపేశారని. సో 21 years నుంచి 18కి మనకి తీసుకొచ్చిన అమెండ్మెంట్ ఏది అంటే 61st అమెండ్మెంట్ 1989. ఓకేనా? నెక్స్ట్ సింగిల్ సిటిజన్షిప్. చెప్పండి. ఆర్టికల్ 23 గురించి చెప్పండి మేడం. ఆర్టికల్ 23 ఇప్పుడు అసలు మనం ఆర్టికల్ 23నే చెప్పలేదండి నేను. 326 గురించి చెప్పినట్టున్నారు మేడం, అదనుకుంటున్నారేమో. ఆర్టికల్ 326 అండి.
ఆర్టికల్ 326 326 ఈ ఆర్టికల్ ప్రకారంగా అందరికీ కూడా ఓటు హక్కు అయితే ఉంటుంది. రైట్ టు ఓట్ అనేది మనకి అండర్ ఆర్టికల్ 326లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అయితే ఒకప్పుడు మనకి 21 ఇయర్స్ ఉంటేనే ఓటు హక్కు వచ్చేది. అయితే 21 ఇయర్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా రైట్ టు ఓట్. నేను ఈ డాక్యుమెంట్ అంతా మీకు ఏదన్నీ పెడతానండి, కాకపోతే రేపు మీరు రివిజన్ కోసంగా మీకు రన్నింగ్ నోట్స్లో అలా రాస్తే గుర్తుంటుందని రాయమంటున్నాను. మీకు పెడతాను, ఏం బాధపడద్దు. సో 61st అమెండ్మెంట్ ద్వారా అయితే కనుక మనకి ఏం చేశారంటే ఆ యొక్క ఏజ్ని 21 నుంచి 18కి అయితే తగ్గించేశారు. నెక్స్ట్ సింగిల్ సిటిజన్షిప్. సింగిల్ సిటిజన్షిప్ అంటే ఏంటంటే ఇండియాలో ఇండియన్ అనే ఉంటుంది. అదే మీరు యుఎస్ఏ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి స్టేట్ సిటిజన్షిప్ వస్తుంది, కంట్రీ అయిన యుఎస్ఏ సిటిజన్షిప్ కూడా వస్తుంది. అమెరికన్ అంటారు. అలాగే ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ది కూడా సిటిజన్షిప్ ఉంటుంది. బట్ మన ఇండియాలో ఒకటే సిటిజన్షిప్ ఉంటుంది. నెక్స్ట్ జ్యుడిషియల్ రివ్యూ అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఫీచర్ అండి. సో ఏంటి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ప్రొవైడ్ చేసింది. మీకు ఆల్రెడీ నేను స్టేట్కి 3 ఆర్గన్స్ ఉంటాయని చెప్పాను. ఎవరైనా చెప్తారా? దేర్ ఆర్ 3 ఆర్గన్స్ ఫర్ ది స్టేట్. వాట్ ఆర్ దే అండ్ వాట్ ఆర్ దేర్ ఫంక్షన్స్? ఆ 3 జ్యుడిషియరీ. వెరీ గుడ్. లెజిస్లేచర్ ఏం చెప్తుంది? వెరీ గుడ్. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుంది? వెరీ గుడ్. జ్యుడిషియరీ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లాస్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఈ 3 ఫంక్షన్స్ చేస్తుంది. అయితే ఎవరి పని వాళ్ళకి ఇచ్చేసింది. కానీ మళ్ళీ మనకి ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అని ఎందుకు పెట్టారంటే ఏదైనా లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ తప్పు చేస్తే మీరు ఇది చేసేది తప్పు, మీకు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా చెయ్యట్లేదు అని చెప్పి జ్యుడిషియరీ కెన్ క్వశ్చన్ చేసి మార్చొచ్చు కూడా, మీరు చేసే తప్పు అని కూడా చెప్పొచ్చు. సో అంత ఫ్రీడమ్ అనేది మనకి ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీకి ఇచ్చారు. కాబట్టి జ్యుడిషియరీకి అంత ఇంపార్టెన్స్ అనేది ఉండింది. సో అకార్డింగ్ టు ఆర్టికల్ 124 ద కాన్స్టిట్యూషన్ జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్. ఈ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జెస్ ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు కదా. అయితే 99th అమెండ్మెంట్ యాక్ట్ 2014 ప్రకారంగా ఈ ఇయర్స్ అన్ని మేము పెడతాను, మళ్ళీ మీరు నోట్ చేసుకోండి. 99th అమెండ్మెంట్ యాక్ట్ 2014 ప్రకారంగా నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ని తీసుకొచ్చారు. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ జడ్జెస్ని రిక్రూట్మెంట్ చేసుకోవడం కోసంగా ఈ కమిషన్ని తీసుకొచ్చారు. సో దీని ప్రకారంగానే మనం ఎలాంటి వేరే వాళ్ళ ఇది లేకుండా జడ్జెస్ని అపాయింట్ చేసుకోవడం జరుగుతుంది. ఏంటి అంటే అది నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్. నెక్స్ట్ జడ్జెస్ ఆఫ్ ది హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ ఆర్ నాట్ సబ్జెక్ట్ టు కంట్రోల్ బై ఎనీ అథారిటీ. అంటే ఎవరి కంట్రోల్ వీళ్ళ మీద ఉండకూడదు. సో వీళ్ళని మనం జనరల్గా అపాయింట్ చేయాలి. కాబట్టి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ప్రకారంగా మనం జడ్జెస్ని అపాయింట్ చేస్తున్నాము. ద జడ్జెస్ ఆఫ్ ది హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ మనం ఆర్టికల్ 32 and 226 ప్రకారం మీకు ఆల్రెడీ చెప్పాను, రిట్ పిటిషన్స్ వేయడానికి మనకి ఈ 2 ఆర్టికల్స్ యూజ్ అవుతాయి అని చెప్పేసి. సో దీనిలో మనకి ఒక పార్లమెంట్ కానీ ఒక స్టేట్ లెజిస్లేచర్ కానీ ఏదైనా చట్టాలు తీసుకొస్తే అవి కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఉన్నాయా లేవా, కాన్స్టిట్యూషన్కి అగెనిస్ట్గా ఉంటే కనుక మనం వాటిల్ని చేంజ్ అయితే చేస్తాము లేదా తీసేస్తామన్నమాట. కాబట్టి ఆ విధంగా మనకి జ్యుడిషియల్ రివ్యూ అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒకటి వచ్చేసి అలా వదిలేయడం కాకుండా తర్వాత మళ్ళీ అది కరెక్ట్గా ఉందా లేదా అనే క్వశ్చన్ కూడా మనం చేయొచ్చు. నెక్స్ట్ 12th బోత్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్.
సో రిజిడ్ అంటే ఏంటంటే కొన్ని ప్రొవిజన్స్ మన రాజ్యాంగంలో అంత త్వరగా సవరణలు తీసుకురాలేం. ఎందుకు తీసుకురాలేమంటే అవి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి, ఎక్కువ మంది మెంబర్స్ ఒప్పుకోవాలి. స్మాల్ డౌట్ చెప్పండి సార్. మేడం, ఈ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ కొలీజియం డిస్మిస్ చేసింది అంటారు కదా మేడం, నిజమేనా? కొలీజియం దీన్ని డిస్మిస్ చేసింది. ఈ కొలీజియం ప్రకారమే అపాయింట్మెంట్ అయిపోయినాయి కానీ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ వాళ్ళు అవ్వట్లేదు కదా మేడం జడ్జెస్ అపాయింట్మెంట్. ఇప్పటికే అది ఉంది, ఇప్పటికే ఎగ్జిస్టెన్స్లోనే ఉంది, అదైతే ఏం తీసేయలేదు. చీఫ్ జస్టిస్ కన్సల్ట్, ప్రెసిడెంట్ కన్సల్ట్ కూడా తీసుకునే అపాయింట్మెంట్స్ అనేది ఇంకా జరుగుతూ ఉన్నాయి. రియాలిటీలో ఇంకా అది ఎగ్జిస్టెన్స్లోనే ఉండింది, జరుగుతున్నాయి. అట్లానే ఏదన్నా ఒక్కొక్కసారి అయినా కూడా ఏంటి సార్ ఆ జడ్జిమెంట్ నాకు తెలియదు ఇంకా. జడ్జిమెంట్ కాదు మేడం, యాక్ట్ పాస్ చేశారు కదా. ఓకే సారీ, అది ఎలక్షన్ కమిషన్, సారీ నేనే మిస్టేక్. ఓకే. థ్యాంక్ యూ. సో రిజిడ్ అంటే ఏంటంటే మనం కొన్ని ప్రొవిజన్స్ని ఈజీగా తీసుకురాలేము. ఇప్పుడు కొన్ని ఏంటంటే చాలా సింపుల్గా తీసుకొచ్చేస్తారు అమెండ్మెంట్స్. ఇవాళ ప్రకటిస్తారు, వాళ్ళు బిల్లు వస్తుంది, రేపు పొద్దునకి యాక్ట్ అయిపోయినా మనం ఆశ్చర్యపో అవసరం లేదు. బట్ కొన్ని వాటికి ఏంటంటే చాలా రిజిడ్గా మెజారిటీ మ్యాక్సిమం ఉన్న వాళ్ళల్లో ఎక్కువ మంది హౌస్లో ఉన్న వాళ్ళిద్దరు హౌస్లో కూడా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎక్కువ మంది దాన్ని అగ్రీ చేయాలి. సో అలాంటప్పుడే తీసుకురాగలం. సో మన కాన్స్టిట్యూషన్లో కొన్ని ప్రొవిజన్స్ ఈజీగా తేవచ్చు, కొన్ని ప్రొవిజన్స్ని చాలా కష్టంగా తీసుకొస్తాం. కాబట్టి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ బోత్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్. సో మనకి ఆర్టికల్ 368 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారంగా పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరణలు తీసుకురావచ్చు. ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఆర్టికల్ 368 368. దీని ప్రకారంగానే అమెండ్మెంట్స్ తీసుకొస్తాం. పార్లమెంట్కి అమెండ్మెంట్ చేసే పవర్ ఎక్కడుందంటే ఆర్టికల్ 368లో ఉండింది. సో దానిలో మనకి సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ అండ్ రాటిఫికేషన్ బై స్టేట్స్ అంటే 3 రకాలుగా కూడా మనం ఒక అమెండ్మెంట్స్ని తీసుకొస్తామన్నమాట. హెన్స్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ బోత్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్. సో మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆర్టికల్ 5, 169, 239A ఇలాంటి ఆర్టికల్స్ మనం సింపుల్ మెజారిటీతో తీసుకొచ్చేస్తాం. అలానే కొన్ని ఆర్టికల్స్కి చాలా స్పెషల్ మెజారిటీ అనేది ఉండాలి, ఎక్కువ మంది స్టేట్స్ కూడా ఒప్పుకోవాలి పార్లమెంట్లో. చెప్పండి అండి. కొంచెం రిపీట్ చేయండి మేడం. ఆర్టికల్ 5, ఆర్టికల్ 169, ఆర్టికల్ 169 అండ్ ఆర్టికల్ 239. ఓకేనా? ఆర్టికల్ 5, ఆర్టికల్ 169 అండ్ ఆర్టికల్ 239A ఈ ఆర్టికల్స్ మనం సింపుల్ మెజారిటీతో పాస్ చేయొచ్చు లాని. కానీ కొన్ని మాత్రం స్పెషల్ మెజారిటీ కావాలి. అలానే ఉన్న స్టేట్ లెజిస్లేచర్స్లో సగం స్టేట్ లెజిస్లేచర్స్ ఒప్పుకోవాలి, ఖచ్చితంగా ఈ లా రావాలి అని వాళ్ళు ఒప్పుకోవాలి. సో అలాంటివి ఏమున్నాయంటే ఆర్టికల్స్ 54, ఆర్టికల్ 54 అలాగే ఆర్టికల్ 55 అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్కి సంబంధించి అనమాట. మెజారిటీ ఒప్పుకోవాలి, హాఫ్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్స్ అందరూ కూడా ఒప్పుకోవాలి. సో అది వీటితో మీకు సాలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంప్లీట్ అయింది. సో 12 అయితే ఉన్నాయి. అక్కడక్కడ ఎవరికైనా స్ట్రక్ అయితే ఈ రోజుకి నేను రికార్డింగ్ గ్రూప్లోనే షేర్ చేస్తాను కాబట్టి చూడండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే సాలెంట్ ఫీచర్స్ గురించి అయితే అడగండి. నెక్స్ట్ మీకు ఎగ్జామ్ గురించి చెప్తా. అడగండి అండి, చెప్పండి. సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ, ఇంకొకటి చెప్పారు. స్పెషల్ మెజారిటీ విత్ రాటిఫికేషన్ ఆఫ్ స్టేట్స్. స్పెషల్ మెజారిటీ అండ్ రాటిఫికేషన్ బై స్టేట్స్. RATIFICATION రాటిఫికేషన్ బై స్టేట్స్.
ఓకేనా? ఓకే. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే సైలెంట్ ఫీచర్స్ అడగండి. మిగతా హాఫ్ అన్ అవర్ మీకు నేను ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఏంటి అదంతా కూడా మాట్లాడతాను. చెప్పండి అండి. జ్యుడిషియల్ రివ్యూలోని ఆర్టికల్ 124 చెప్పారు ఏంటంటే, ఒక నిమిషం సార్. 124 ఆర్టికల్ ప్రకారంగా ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జెస్ని, హైకోర్టు జడ్జెస్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు అని. ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఎక్కడ చెప్పారు అంటే ఆర్టికల్ 124లో చెప్పారు. నెక్స్ట్ ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ చెప్పారు కదా, రాటిఫికేషన్ బై స్టేట్స్ ఉంది కదా, దానికి ఏమి ఆర్టికల్స్ ఏమి లేదా మేడం? ఆర్టికల్స్ ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న 54, 55 స్పెషల్ మెజారిటీ విత్ స్పెషల్ మెజారిటీ అండ్ రాటిఫికేషన్ బై స్టేట్స్ రెండింటికి కూడా ఈ 2 ఆర్టికల్స్ ఉపయోగపడతాయి. ఓకేనా? సేమ్. నెక్స్ట్ ఓకేనా? విషయాల్లో ఈజీగా గుర్తుపెట్టుకునే ఏవండి ఆర్టికల్సా? ఆర్టికల్స్ కానీ పార్ట్స్ కానీ ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా, అంటే ఎగ్జామ్ లో హడావుడిలో తప్పకుండా ఈజీగా. ష్యూర్. మీకు నెక్స్ట్ నేను పార్ట్స్ షెడ్యూల్స్కి చెప్తాను. ఓకేనా? పార్ట్స్కి షెడ్యూల్స్కి మీకు అన్నీ రాసి పెట్టి ఒక్కొక్క పార్ట్ షెడ్యూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ గుర్తుపెట్టుకోవడం కూడా ఎలాగనేది కూడా చెప్తాను. నెక్స్ట్ క్లాస్లో మీకు ప్రియాంబుల్, పార్ట్స్, షెడ్యూల్స్ నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకోబోయేది ఈ మూడిట్ల నుంచి కూడా బిట్స్ వస్తాయి అన్నమాట. మీకు ఆ 3 కూడా మంచిగా నేర్పిస్తాను. ఇంకా సైలెంట్ ఫీచర్స్లో ఏమైనా ఉంటే అడగండి, లేకపోతే మనం మీకు ఎగ్జామ్ ఎలా జరిగిద్ది ఏంటని మాట్లాడదాం. జ్యుడిషియల్ రివ్యూలో ఉంది కదా మేడం ఆర్టికల్, ఇయర్ సార్ చెప్తారా? 1990 లేటెస్ట్ అమెండ్మెంట్ 2004. దేనికి సార్? జ్యుడిషియల్ రివ్యూ 124 ఉంది కదా. 99th అమెండ్మెంట్ 2014 సార్. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అయినా మీరు అడిగేది? 2014 సార్. 2014 99వ సవరణతో మనకి ఈ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ తీసుకొచ్చారు. ఓకేనా? 99 అంటే ఎస్ అండి. 99. ఓకే సరే. అందరూ ఒకసారి మ్యూట్ చేయండి మైక్స్. సరే. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఎగ్జామ్. మీకు అసలు ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది? మీరు ఇది ఓఎంఆర్ షీట్లో రాస్తారు. ఓకేనా? ఎగ్జామ్ ఓఎంఆర్ షీట్లో రాస్తారు. క్వశ్చన్స్ మీకు 100 వస్తాయి. 100 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓఎంఆర్ షీట్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో సెట్ ఏ, సెట్ బి, సెట్ సి, సెట్ డి ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సెట్ వస్తుంది. అయితే ఎవరికి ఏ సెట్ పేపర్ వచ్చింది అనేది మీకు క్వశ్చన్ పేపర్ మీద, బుక్లెట్ మీద ఉంటుంది. అయితే మీరు ఫస్ట్ ఏం క్వశ్చన్ వచ్చింది, ఎగ్జామ్ ఏం రాద్దామని కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం సెట్ పేపర్ వచ్చిందో చూసుకుని బబ్లింగ్ చేయాలి. నీట్గా సెట్ బబ్లింగ్ చేయాలి, మీ రోల్ నెంబర్ బబ్లింగ్ చేయాలి. అర్థమవుతుందా? సో చాలా పర్ఫెక్ట్గా మీరు అది చూసుకోవాలి. మేము ఏబి 17 రాసినప్పుడు ఎక్కువ మంది రివాల్యూషన్ పెట్టుకున్నది ఏంటి అంటే సెట్ నెంబర్ సరిగ్గా వేయకపోవడం. వాళ్ళ యొక్క రిజల్ట్ ఎలా వచ్చిందంటే విత్ హెల్డ్ అని వచ్చింది. సో నెక్స్ట్ రీవెరిఫికేషన్ పెట్టుకున్నప్పుడు వాళ్ళని నెక్స్ట్ టైం మెయిల్ చేశారనమాట. వాళ్ళ రిజల్ట్ మనకి జనరల్గా ఇప్పుడు ఇప్పుడు మనకి ఎలా రిలీజ్ చేస్తారు, ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 17 రిజల్ట్ ఈజ్ అవుట్ డౌన్లోడ్ అని ఇస్తాడు, 18 రిజల్ట్ అవుట్ డౌన్లోడ్ అని ఇస్తాడు. కానీ రీవాల్యుయేషన్ అది ఏదైతే ఉంటుందో అది రిజల్ట్ ఇవ్వడు.
ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి మెయిల్ పెడతారు. అయితే 18కి సంబంధించి ఇలాంటి రీవెరిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఇవ్వలేదు అని చెప్పి కొంతమంది అయితే చెప్తున్నారు. అంటే నాకు వచ్చాయి ఎక్కువ మార్క్స్, బట్ రీవెరిఫికేషన్ పెట్టుకున్నా కూడా రాలేదు అని చెప్పి 18 నాకు చెప్పడం జరిగింది ఒకరు. అంటే నాకు కూడా 18లో అలా జరిగిందని తెలీదు. సో కాబట్టి మీరు ముందు జాగ్రత్త పడాల్సింది మీకు సెట్ ఏమొచ్చిందని. మీరు ఇది మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఇంకా చెప్తాను, దీని గురించి చూపిస్తాను మొత్తం కూడా మీకు, అది ఎలాగైనా నేను గ్యాదర్ చేస్తాను. సో కాబట్టి క్వశ్చన్ మీకు బుక్లెట్ ఇస్తారు, అలాగే బేరెట్స్ని తీసుకుని వెళ్తారు. ఎగ్జామ్కి ఎలా వెళ్తారు ఏంటనేది తర్వాత, మీకు ముందు ఎగ్జామ్ గురించి కాబట్టి చెప్తున్నాను. సో 100 క్వశ్చన్స్ కూడా మీరు పెట్టుకుంటారు, OMR షీట్ అలా ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది కంగారు పడిపోతారు, రోల్ నెంబర్స్ గబగబా దిద్దేస్తారు. ఒకటే కాలంలో 2 దిద్దారంటే ఇంకా అవుట్. సో మనం 100 దాంట్లో 80 క్వశ్చన్స్ బాగా రాసేసినా కూడా రోల్ నెంబర్ సరిగ్గా మీరు బబ్లింగ్ చేయలేదంటే పోతుంది. అది రీవెరిఫికేషన్లో మళ్ళీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఏంటంటే ఇది OMR షీట్ మనకి ఇది కంప్యూటర్ బేస్ అండి. మనం రాసిన షీట్ని వాళ్ళు కంప్యూటర్లో స్కాన్ చేసి మనకు రిజల్ట్ ఇస్తారు. మాన్యువల్ కరెక్షన్ కాదు ఇది, ఓకేనా? మాన్యువల్ కరెక్షన్లో ఉండదు, కంప్యూటర్ కరెక్షన్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, అందుకే మిమ్మల్ని నేను OMR షీట్స్ కూడా తీసుకోండి అని చెప్తున్నాను. బట్ ఇప్పుడే వద్దు, కొన్ని రోజులు క్లాసెస్ వినండి. 1 మంత్ తర్వాత నుంచి మీరు OMR షీట్స్ ప్రాక్టీస్ చేద్దరు, నేను చెప్తాను. ఎందుకంటే ఏదైనా సరే ఎంత ఉండాలి అంత మోతాదులోనే ఉండాలి. అతివృష్టి అని అంటారు కదా, అనావృష్టి అతివృష్టి కూడా ఏది ఉండకూడదు, ఏదైనా సమానంగా ఉండాలి. కాబట్టి నేను చెప్పినట్టే చేయండి. ఎక్కువగా OMR షీట్ ప్రాక్టీస్ చేయడాలు అవేమీ వద్దు. సో ఈ 100 బిట్స్లో మనకి వెయిటేజ్ ప్రకారంగానే ఇస్తారు. అది వరుసగా ఇస్తారా అంటే ఇవ్వరు. ఎందుకంటే వరుసగా ఇస్తే చక్కగా యాక్ట్ తీస్తాం, యాక్ట్లోనే పెట్టేసుకుంటాం కాబట్టి వాళ్ళు వరుసగా ఏమి ఇవ్వరు, షఫుల్ అవుతాయి. అంటే ఇంకోటి ఏంటంటే పేపర్ అందులో రాసేది ఒకటే, కానీ మన పక్కన ఒక సెట్ వస్తే మనకు ఒక సెట్ వస్తుంది. అందరికీ ఒకటే క్వశ్చన్స్ కదా అని చెప్పి మీరు థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటని పక్కన అడిగి పెట్టొద్దు. ఆ థర్డ్ క్వశ్చన్లో ఉన్నది మీకు ఏ 7th క్వశ్చన్లోనో, ఏ 10th క్వశ్చన్లోనో, ఏ 90 క్వశ్చన్లోనో ఉంటుంది. సో ఇది కూడా మీకు చెప్తున్నాను, పక్కన అసలు నమ్మొద్దు. మీరు ఏ సెట్టో ఆ సెట్ కోడ్ పేపరే మీకు సేమ్ అవుతుంది, మిగతా వాళ్ళ పేపర్ మీ పేపర్ సేమ్ కాదు. కాబట్టి సేమ్ కానప్పుడు మీరు అడిగారంటే మాత్రం బోర్ల పడతారు, అదొకటి చూసుకోండి. మనం ఎగ్జామ్ హాల్కి మీకు ఇంకోటి, మీరు ఎవరైనా రెన్యువల్స్ ఉన్న వాళ్ళు ఉన్నారా అంటే మీకు టైం అయిపోయిన వాళ్ళు ఉన్నారా? ఎగ్జామ్కి సంబంధించి మీరు 6 months పీరియడ్ దాటేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా రెన్యువల్ చేయించుకునే అప్లై చేయండి. ఇంత చదువుకుని ఇంత చేసి రేపు రెన్యువల్ దగ్గర ఇది అవ్వద్దు. ఉన్నారా? సరే అండి, తప్పకుండా వెళ్ళి రెన్యువల్ చేయించుకున్న తర్వాత అప్లై చేయండి. ఏం పర్వాలేదు, లాస్ట్ డేట్ అప్లై చేసినా కూడా వెళ్ళిద్ది. మీరు ముందు వెళ్ళి రెన్యువల్ చేయించుకుని ఆ కార్డే పెట్టండి. ఒకవేళ ఆల్రెడీ అప్లై చేసేసాం మేము, ఎక్స్పైర్డ్ అనుకుంటే నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను కదా, ఏం చేస్తారంటే మీకు కరెక్షన్స్ డేట్ ఇచ్చాడు కదా, October 25th ఎంతో ఇచ్చారు కదా కరెక్షన్స్ డేట్. సో అప్పుడు ఏం చేస్తారంటే ఆ పాత దానిలో ఈ కొత్తది అప్లోడ్ చేయండి. తీసుకుంటారేమో ప్రయత్నం చేయండి, తీసుకోకపోయినా ప్రూఫ్ మన దగ్గర ఉంటుంది కదా. రేపు మనం COP అప్లై చేసేటప్పుడు ఏం చేస్తామంటే టెంపరీ ప్రొవిజనల్ది ఉంటుంది కదా, సో అది అటాచ్ చేస్తాం అక్కడ COPకి అప్లై చేసేటప్పుడు. సో అప్పటికే ఇదైనా పర్వాలేదు, మనం ఎగ్జామ్ రాసే టైంకి అది ఎక్స్పైర్ అవ్వకుండా ఉండేలా చూసుకోవాలి. సో కాబట్టి ఎగ్జామ్ రాసే లోపు అది ఎక్స్పైర్ అయిపోతుంది అని మీరు అనుకుంటే రెన్యువల్ చేయించుకోండి. మ్యాక్సిమం ఇప్పుడు నాది ఎలా అంటే 6 monthsకి ఇస్తారు కదా, డిసెంబర్లో ఇచ్చారు, December 3rd, 2022 ఇచ్చారు. Feb 3rd, 2023 ఎగ్జామ్ రాసాము. COP అప్లై చేసింది వచ్చేసరికి జూన్, అంటే కరెక్ట్గా 6 నెలలు అయిపోయింది. జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, కరెక్ట్గా 6వ నెలలో అండి. అంటే నేను COP అప్లై చేసే టైంకి నా కార్డ్ ఎక్స్పైర్ కాలేదు. అయిపోయిందా? 2022 అయిపోయింది, 2024కి కదా COP అప్లై చేసింది, ఎక్స్పైర్ అయిపోయింది. ఎక్స్పైర్ అయిపోయినా సరే COP అయితే వచ్చింది. కానీ ఎగ్జామ్కి మీరు అప్లై చేసే టైంకి ఏదైతే అప్లోడ్ చేస్తారో అప్పుడు అది ఎక్స్పైర్ కాకుండా చూసుకోవాలి. కాబట్టి ఎవరైనా అప్లై చేసేసేటప్పుడు కూడా ఆల్రెడీ అప్లోడ్ చేసేసామన్నా సరే
వెళ్ళి రెన్యువల్ చేయించుకొని మళ్ళీ పెట్టుకోండి. రేపు మనకి ప్రాబ్లం కాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది తెచ్చుకోండి. ఇది కార్డుకి సంబంధించిన విషయం. అలాగే అప్లై చేయడం గురించి మీరు చూసుకున్నట్లే ఫస్ట్ రిజిస్టర్ చేయించుకోవాలి. తర్వాత ఎవరైనా అప్లై చేసేసారా ఎగ్జామ్కి? ఒకసారి ఎవరైనా చెప్పండి అప్లై చేసిన వాళ్ళు ఉంటే. ఇంకా ఎవరు అప్లై చేయలేదా? ఓకే. సో జాగ్రత్తగా అప్లై చేయండి. చేసేటప్పుడు ప్రతి ఒక్కటి మీ నేమ్, మీ ఫాదర్స్ నేమ్, మీరు ఏదైతే ఇస్తున్నారో అదంతా డీటెయిల్స్ కరెక్ట్గా చూసుకోవాలి. మనం ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు. మీకు నేను ఇలాంటి క్లాస్ తీసుకోవడానికి కూడా కారణం ఏంటి అంటే, ఎంత బాగా చదువుకుని ఏం చేసినా సరే ఇలాంటి వాటిల్లో మిస్టేక్ చేయకూడదు. కాబట్టి జాగ్రత్తగా మీరు ప్రతిదీ కూడా చూసుకోండి. అండ్ ఇంకా ఏముంటుంది అంటే దీనికి సంబంధించి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరికి అక్కడే తమ్ వేయించుకుంటారు, ఒక్కొక్కరికి వేయించుకోరు. సో అక్కడ తమ్ వేయాల్సింది ఉందా లేదా అని అడగండి ఇన్విజిలేటర్ని. తమ్ వేయాలి, మామూలుగా వేస్తాం మేడం, ఇప్పుడు ఉందా. ఒక్కొక్కసారి ఏంటంటే తర్వాత మాకు ఏబీ 17లో కొంతమంది తమ్ వేయించుకున్నారు, కొంతమందితో వేయించుకోలేదు. కొంతమందికి ఏమో ఓఎంఆర్ షీట్ మీద నెంబరు, బుక్లెట్ మీద క్వశ్చన్ పేపర్ బుక్లెట్ మీద నెంబర్ సేమ్ వచ్చింది, కొంతమందికి రాలేదు. సో అప్పుడు పాస్ చేసేసారు ఎలా వచ్చినా. ఇప్పుడు నుంచి మీరు ఏంటంటే, ఇప్పుడు క్వశ్చన్ బుక్లెట్ ఉంటుంది కదండి, 100 క్వశ్చన్స్ వస్తాయి మనకి. సో 100 క్వశ్చన్స్కి బుక్లెట్ ఇస్తారు. సో మీరు ఏం చేస్తారంటే ఆ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ మీద మనకి ఇక్కడ నెంబర్ ఉంటుంది, అది మీకు ఒక ఓఎంఆర్ షీట్ ఇస్తారు. ఆ ఓఎంఆర్ షీట్ మీద నెంబర్ సేమ్ ఉందో లేదో చూసుకోండి, ముందే దిద్దకండి. అప్పుడు ఏమైందంటే నా పేపర్ వేరే అమ్మాయికి వెళ్ళింది, వేరే అమ్మాయి పేపర్ నాకు వచ్చింది. నేనేమో నాది దిద్దడానికి ట్రై చేసేసాను, ఆ అమ్మాయి ఏమో ఇంకా దిద్దలేదు. సో ఎక్స్చేంజ్ చేసి అమ్మాయి వైట్నర్ పెట్టారు. సో అట్లా ఏంటంటే ఒక్కొక్కసారి అది స్కానింగ్లో రిజల్ట్ తీసుకోదు, విత్ హెల్డ్ అని పెట్టేస్తుంది. కాబట్టి ఎగ్జామ్ పేపర్ ఇవ్వగానే ఓఎంఆర్ షీట్ మీద ఉన్న నెంబరు, మీ క్వశ్చన్ బుక్లెట్ మీద ఉన్న నెంబరు సేమా కాదా చూసుకోండి. సేమా కాదా చూసుకుని సేమ్ కాకపోతే రైస్ చేయండి, హ్యాండ్ రైస్ చేసి బుక్లెట్ క్వశ్చన్ పేపర్ నెంబర్ సేమ్గా రాలేదు. అప్పుడు ఏం చెప్పారంటే సేమ్గా రాపోయినా పర్వాలేదు రిజల్ట్ ఇస్తామని చెప్పారు. కానీ రూల్ ప్రకారంగా సేమ్ ఉండాలి. కాబట్టి మీరు రేపు సేమ్ వచ్చిందా రాలేదా అనేది కనుక్కొని అందరికీ పర్వాలేదు అలాగే ఇస్తున్నామంటే లైట్ తీసుకోండి, లేకపోతే వెంటనే మార్చుకోండి. ఫస్ట్ చేయాల్సిన పని ఎగ్జామ్ హాల్లో మీరు అదే. నెక్స్ట్ ఫస్ట్ మీ రోల్ నెంబరు, సెట్ నెంబరు, అక్కడ ఏమైతే డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ కరెక్ట్గా బబ్లింగ్ చేయండి. మీ నేమ్ కానీ అక్కడ రోల్ నెంబర్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఏంటంటే మీరు కరెక్ట్గా బబ్లింగ్ చేయాలి. ఏది కూడా పోకుండా ఫస్ట్ మీకు టిప్ చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు మీకు నెంబర్ ఉందనుకోండి, చుక్కలు పెట్టుకెళ్ళండి. 0 దగ్గర ఒక చుక్క, నెక్స్ట్ 1 ఉందనుకోండి, 1 దగ్గర చుక్క, అలా పెడితే నెక్స్ట్ చుక్కలనే బబ్లింగ్ చేస్తారు కాబట్టి మిస్టేక్ చేయరు. నేనైతే అలాగే ఫాలో అవుతాను. ఎందుకంటే డెఫినెట్గా ఏంటంటే ఇదిలో మనం ఇది చేస్తూ ఉంటాం. మీరు కూల్గా కూర్చోండి ఎగ్జామ్కి. క్వశ్చన్స్ 100లో మనకి ఎన్ని తెలుస్తాయి, గెస్సులు ఎన్ని కరెక్ట్ అవుతాయి అవన్నీ పక్కన. ఎందుకంటే మనది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్, అవునా? 4 వస్తాయి, ఏదో ఒకటి పెట్టండి. ఇంకోటి చాలామంది 2 దిద్దేస్తారు, అడుగుతారు 2 దిద్దేసాము ఏమవుతుంది అని. ఆ క్వశ్చన్ ఇంకా లెక్క పెట్టరు, మార్క్స్ లెక్క పెట్టరు. క్వశ్చన్ పేపర్ అయితే కరెక్షన్ అవుతుంది కానీ ఆ క్వశ్చన్ పోతుంది. B 2 దిద్దేశారనుకోండి పోతుంది. సో ఒక్కసారి ఒకటి దిద్దారనుకోండి అది కరెక్ట్ కాదు, కానీ మీకు తర్వాత తెలిసింది అయ్యో ఈ క్వశ్చన్ నాకు తెలుసు కదా ఎందుకు తప్పు దిద్దాను అని. ఇంకా ఈ తప్పు దిద్దినా ఏం చేసే పని లేదు, మళ్ళీ ఇంకోటి సర్లే కరెక్ట్ ఆన్సర్ కూడా దిద్దుదామని దిద్దొద్దు, ఒకటే దిద్దండి. అర్థమవుతుందా? ఓఎంఆర్ షీట్లో ఒక్క బబ్లింగ్ అనేది చెయ్యండి. సో అదొకటి. అలా ఫస్ట్ రోల్ నెంబరు, నేమ్ అవన్నీ సెట్ కోడ్ కరెక్ట్గా చూసి దిద్దండి. మీకు A వచ్చిందా, B వచ్చిందా, C వచ్చిందా, D వచ్చిందా, 4 సెట్స్ అయితే ఉంటాయి. సో ఆ 4 సెట్స్ కూడా కరెక్ట్గా మీకు ఏది వచ్చిందో అదే సెట్ కోడ్ కింద అయితే కనుక బబ్లింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్వశ్చన్స్కి రావాలి. క్వశ్చన్స్ కూడా ఏంటంటే, సార్ ఎవరు స్క్రీన్ షేర్ చేస్తున్నారు ఇక్కడ? స్టాప్ షేరింగ్ చేయండి. ఓకే. సో క్వశ్చన్స్ ఏంటంటే
మీకు నేను టైం కూడా ఇస్తాను, ఒక్కొక్క క్వశ్చన్కి ఎంత కేటాయించాలి ఎంత చేయాలనేది కూడా మీకు చెప్తాను. సో దాని ప్రకారంగా ఎలా ఒక క్వశ్చన్ మీద మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి అవన్నీ మీకు లాస్ట్లో చెప్తాను, ఓకేనా? అంటే మనకి కోచింగ్ అవుతుంది అనిపించుకొని చెప్తాను ఆ టిప్స్ ఆ ట్రిక్స్ అన్నీ కూడా. ఇప్పుడైతే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఒక్కొక్క క్వశ్చన్కి ఎలా ఇన్వెస్ట్ చేయాలని చెప్తాను అప్పుడు. సో 100 బిట్స్ కూడా మనం జాగ్రత్తగా చూసుకుని పెట్టాలి. అలాగే మీకు నేనే ఒక బుక్స్ పెట్టుకుని ఎగ్జామ్ ఎలా తీసి పెడతాం అనేది కూడా మీకు చెప్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి ఎగ్జామ్కి సంబంధించి. రెన్యువల్కి ఫీజు తెలీదండి నాకు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నా ఎవరైనా రెన్యువల్కి వెళ్తే ఫీజు చెప్తారని. చాలామంది అడుగుతున్నారు నన్ను అది యూట్యూబ్లో. రెన్యువల్కి ఫీజు ఎంతో తెలీదు. చెప్పండి సార్. మేడం రెన్యువల్ ఏం తీసుకోలేదు మేడం. మీరు వెళ్ళారా అండి? వెళ్ళాం మేడం, గురువారం వెళ్ళా. చేపించుకొని కార్డు మీద అదే కార్డు మీద డేట్ మార్చారు, రెండు అదే కార్డు మీద మార్చి చేసుకోండి. ఏం తీసుకోండి. డేట్ మార్చి సైన్ చేశారా సార్? డేట్ మార్చారు, సైన్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్ సార్. చాలామంది అడుగుతున్నారు ఈ క్వశ్చన్, మనం చాలామందికి హెల్ప్ చేసినట్టే. ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. మేడం అది రేపు మీరు హైకోర్టుకి వస్తున్నారా మేడం? హైకోర్టుకి రావట్లేదండి, నేను తిరుపతి వెళ్ళిపోతున్నాను, యూనివర్సిటీకి వెళ్ళిపోవాలి, అందుకని వెళ్తున్నాను. అందుకనే ఈరోజు 2 hours పెట్టింది క్లాస్. ఇంకా మనకి చెప్పండి సార్. రేపు ఎన్రోల్మెంట్ చేసిన వెంటనే నెంబర్ ఇస్తారా మేడం, లేకపోతే ఎలా అక్నాలజ్మెంట్ ఇస్తారా? ఓత్ అయిన తర్వాత ఇస్తారండి. ఓకే, కన్సిడరేషన్ ఎట్లా చేస్తారు అంటే డేట్, రిజిస్ట్రేషన్ డేట్, ఇప్పుడు ఎన్రోల్మెంట్ డేట్ ని కన్సిడర్ చేస్తారా, ఫోర్త్ డేట్ ని కన్సిడర్ చేస్తారా? మీకు ఓత్ జరిగిన డేటే ఇస్తారు సార్. ఓత్ ఏ రోజు అయ్యిందో ఆ డేటే ఇస్తారు. ఇంకెవరు అడిగారు? డాక్యుమెంట్సా? ఎనీ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ఎన్రోల్మెంట్కి సంబంధించి మీరు ఏమేమి ఓత్ రోజు మీకు టెంపరరీ ఐడి కార్డు అలాగే సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రొవిజనల్ ఇస్తారు. అండ్ మీరు డాక్యుమెంట్స్ ఎవరు అడిగారు కదా, మన ఛానల్లో ఉంది చూడండి ఎన్రోల్మెంట్కి ఏమేమి. ఎందుకంటే నేను ఎన్రోల్మెంట్ అవ్వగా ఆ వీడియో చేశాను, మర్చిపోతాను డాక్యుమెంట్స్ అండ్ లిస్ట్. సో మీరు ఆ వీడియో చూస్తే క్లియర్గా ఏమేమి తీసుకెళ్ళాలి మొత్తం తెలుస్తుంది. అటెస్టేషన్స్ ఉంటాయి మీకు ఇంటి దగ్గరే. మీరు ఇంటర్ మీద 10th మీద ఒక గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్తో జిరాక్స్ మీద సైన్ చేయించుకోవాలి 2-3 సెట్ల మీద. సో అవన్నీ నేను క్లియర్గా ఆ వీడియోలో చెప్పాను చూడండి. ఎందుకంటే నేను చేయించుకున్న తర్వాత మళ్ళీ నేను మర్చిపోతాను కాబట్టి వెంటనే నేను అప్పుడే రికార్డ్ చేసి పెట్టాను. మేడం అది గెజిటెడ్ ఆఫీసర్ తోనే చేయించాలా లేకపోతే అడ్వకేట్ తో కూడా చేయించాలా? ఇంటర్ వాటి మీద గెజిటెడ్ ఆఫీసర్తోనే చేయించాలి సార్. గవర్నమెంట్ హాస్పిటల్స్లో అక్కడైనా పెడతారు. ఏపీ హైకోర్టులో మనకి చాలా ఆఫీసెస్ ఉంటాయి కదా, అక్కడ కూడా పెడతారు. కన్వోకేషన్ జిరాక్స్ ఏం అక్కర్లేదు సార్. కాన్వకేషన్ లేదు. జిరాక్స్ మీదే అండి, ఒరిజినల్ మీద పెట్టించుకోండి. జిరాక్స్ తీయించి ఆ జిరాక్స్ మీద పెట్టించాలి. ఓకే ఓకే, తెలంగాణకి లేదేమో సార్, ఏపీకి అయితే గెజిటెడ్ ఆఫీసర్ సైన్ కావాలి. సెల్ఫ్ అటెస్టెడ్ సరిపోతుందండి అని అన్నారు. ఓకే ఓకే, చెప్పండి అండి. మేడం చెప్పండి అండి. రెన్యువల్ కి డాక్యుమెంట్స్ ఏం అక్కర్లేదండి. టెంపరరీ మీకు ఓట్ అప్పుడు ఐడి కార్డు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇచ్చారు కదా, ఆ 2 తీసుకుని వెళ్తే చాలు. అవును. 2011 అండి మీది. మరి మీకు ఇంకా రెన్యువల్ చెయ్యరు సార్, మీరు ఇంకా డైరెక్ట్గా మీకు ఇంకా రెన్యువల్ అయితే చెయ్యరు సార్. మీరు మీకు రెన్యువల్ అయితే చెయ్యరు సార్, డైరెక్ట్ ఇంకా మీరు ఎగ్జామ్ రాయడమే.
ఓకే కదా, మాది ఏం ప్రాబ్లం అయితే ఉండదు కదా. ఉండదు. మాకేం అబ్జెక్షన్ ఏం లేదు. మీకేం అబ్జెక్షన్ ఉండదండి, మీకు లాస్ట్ ఇయర్ కూడా రాశారు కదా. రాశాను మేడం. అంటే ఫస్ట్ స్టార్టింగ్